మార్క్స్ వార్త 16వ అధ్యాయం. ఆ వచనాన్ని మరోసారి చదువుకుందాం. 15, 16 ఈ 2 వచనాలు. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 15, 16 వచనాలు. మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. దేవుడి ఈ వాక్యాన్ని మన కొరకు దీవించి ఆశీర్వదించి మన అక్కర కొలది మనకు పంచిపెట్టును గాక. ఆమేన్. దీన్ని గ్రేట్ కమిషన్ అంటారు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అనే ఈ మాటని గ్రేట్ కమిషన్ యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణం కాకమునుపు తన శిష్యులతో చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆజ్ఞ. మనం నిన్నటి దినాన కొన్ని విషయాలు మనం చూసాం. ఏం చూసాం మనము? సువార్త ప్రకటించకపోవటమే పాపం. ఎంచేతనంటే ఈ యొక్క మాటలు చెప్పింది రాజుల రాజు. రాజుగారు ఏం చెప్పినా అది ఆజ్ఞ. ఆజ్ఞ కనుక మనం పాటించకపోయినట్లయితే పాపం చేసినట్లు లెక్క. ఆ తర్వాత మనం ఏం చూసాము? ఇది లాస్ట్ కమాండ్, చిట్ట చివరి ఆజ్ఞ. ఇది మన ప్రథమ కర్తవ్యం అవ్వాలి. స్వార్థ అనగానే యేసు ప్రభువే స్వార్థ, ఆయనే మంచి వార్త. యేసు ప్రభు లేకుంటే మనకు సువార్త అనేది లేదు. ఆ యేసు ప్రభువే సువార్త అనే విషయాన్ని మనము నిన్నటి దినాన కొన్ని పాఠాలు నేర్చుకున్నాం. దేవుని రాజ్యం అంటే ఏంటో చూసాం. మారు మనసు పొందడం అంటే ఏంటో మనం చూసాం. ఇంకొక విషయాన్ని మనం చూడాలి. ఏంటిదంటే స్వార్థ ఏంటిది అంటే మనం డిఫైన్ కనుక చేయదలుచుకున్నట్లయితే ఇలా చెప్పొచ్చు. 1951లో డిటి నైల్స్ అనే వాళ్ళు ఈ డెఫినేషన్ చెప్పారు. ఏంటి స్వార్థ అంటే? ఆహారము ఎక్కడ దొరుకుతుందో ఒక భిక్షగాడు మరొక భిక్షగానికి చెప్పటమట. ఆకలితో అలమటిస్తున్నటువంటి ఒక భిక్షగాడి కనుక ఆహారం పెడితే వాడు ఏం చేస్తారంటే వాడిలాగా ఆకలి చేత అలవటించే వ్యక్తులకు వెళ్ళి ఈ మాట చెప్పకుండా ఉండడు. మీరు గమనించట్లేదో, భిక్షగాళ్ళ దగ్గర మొబైల్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అన్నా ఇక్కడ విందు జరుగుతుంది రా అని పిలుస్తారు. వాళ్ళు పిలుస్తారు. ఆకలితో అలమటించే వ్యక్తి యొక్క ఆకలి తీర్చబడటం, ఆ సత్యాన్ని కనుక గుర్తిరిగితే వాడు చెప్పకుండా ఉండలేడు. ఆహారం ఎక్కడ దొరుకుతుందో ఒక భిక్షగాడు మరొక భిక్షగాన్ని చెప్పటం అట. ఇంకొక ఆయన ఇలా చెప్పాడు. 1977లో చర్చ్ గ్రోత్ డెఫినేషన్ ఇది. వాళ్ళు ఏమన్నారంటే యేసుక్రీస్తును దేవునిగా మరియు రక్షకునిగా ప్రకటించి జనులను ఆయనకు శిష్యులుగా చేయుట అనగా బాధ్యత గల దేవుని సంఘ సభ్యులుగా చేయుట. సామాన్యంగా మనం ఇప్పటివరకు చాలా మంది చెప్పడం వింటూ వచ్చాం. ఏమనంటే 1 కొరింథీ 15వ అధ్యాయం 3-4 వచనాలు ఆధారం చేసుకొని సువార్త అనగానే యేసుక్రీస్తును మన పాపల కొరకు మరణించాడు, ఆయన పాతిపెట్టబడ్డాడు, తిరిగి లేచాడు, అది చెప్తే సరిపోతుందని మనం అనుకుంటూ వచ్చాం. కానీ యాక్చువల్గా చెప్పాలంటే సువార్త యొక్క సంపూర్ణత మనకు అర్థం కావాలంటే రోమా పత్రిక బాగా చదవాలి. రోమా పత్రికలో అపోస్తలుడైన పౌలు చాలా తేటగా సువార్త యొక్క మర్మాన్ని ఆయన ప్రకటించాడు. ఆ సత్యాన్ని కనుక మనం ధ్యానం చేస్తే మనకి ఏమర్థం అవుతుందంటే యేసుక్రీస్తు ఆయన రక్షకుడుగా మాత్రమే కాకుండా ఆయన ప్రభువుగా అవ్వాలి. అప్పుడు సువార్త కంప్లీట్ అవుతుంది. ఈ డెఫినేషన్ చాలా నేను బాగా ఇష్టపడే డెఫినేషన్. మరోసారి చూడండి. ఏంటి సువార్త అంటే? యేసుక్రీస్తును దేవునిగా రక్షకుడుగా ప్రకటించి జనులను ఆయనకు శిష్యులుగా చేయుట అనగా బాధ్యత గల సంఘ సభ్యులుగా చేయుట. అప్పుడు స్వార్థ కంప్లీట్ అవుతుంది. ఇంకొక డెఫినేషన్ చూడండి, 3వ డెఫినేషన్. ఇది చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తును పరిశుద్ధాత్మ శక్తితో ప్రకటించడం బట్టి ప్రజలు ఆయన ద్వారా దేవుని యందు విశ్వాసముంచి ఆయనను రక్షకునిగా అంగీకరించి ఆయనను తన సంఘం యొక్క సహవాసంలో రాజుగా సేవించుట. అప్పుడు గాస్పెల్ కంప్లీట్ అవుతుంది. మనం ఏమనుకుంటామంటే 4 స్వార్థ పత్రికలు ఇచ్చాము అయిపోయింది అనుకుంటాం. లేక మెగాఫోన్ ద్వారా స్వార్థ ప్రకటించాము, నా పని అయిపోయింది, నేను స్వార్థ ప్రకటించాను అనుకుంటాం. స్వార్థ కంప్లీట్ అవ్వదు. ఎప్పుడు స్వార్థ కంప్లీట్ అవుతుంది? స్వార్థ ప్రకటించినప్పుడు ఆ స్వార్థ అయిన రక్షకుడైన యేసుక్రీస్తును వారు స్వీకరించి వారి పాపములు పరిహరించబడడం ద్వారా, యేసు రక్తములో వారు శుద్ధి చేయబడడం ద్వారా వాళ్ళు సంఘములో చేర్చబడి వారు ఆ యేసును ప్రభువుగా రాజుగా ఆరాధించాలట, సేవించాలట. అప్పుడు సువార్త కంప్లీట్ అవుతుంది.
మరలా చదవండి. యేసుక్రీస్తును పరిశుద్ధాత్మ శక్తితో ప్రకటించాలి. సువార్త ప్రకటన అనేది పరిశుద్ధాత్మ శక్తితో మాత్రమే చేయాలి. పరిశుద్ధాత్మ శక్తితో లేకుండా మనం సువార్త ప్రకటనలో ఉపయోగం లేదు. దేర్ ఇస్ నో యూస్. ప్రజలలో కన్విక్షన్స్ ఎట్లా వస్తాయి? పరిశుద్ధాత్మ శక్తితో ప్రకటించినప్పుడు. ఎందుకంటే అవతల వ్యక్తి వినేవారి హృదయంలో కార్యసిద్ధి అవ్వాలంటే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయాలి. చెప్పడం మన వంతు గాని ఆ కార్యసిద్ధి చేసే పని పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ శక్తితో గనక సువార్త ప్రకటిస్తే స్పష్టంగా ప్రకటిస్తాము. అవతల వ్యక్తికి సువార్తకు సంబంధించిన కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఏ సత్యం కోసమైతే ఆ వ్యక్తి ఎదురు చూస్తున్నాడో కరెక్ట్ గా ఆ ప్రశ్నకు తగిన జవాబు ఆ సువార్త ద్వారా వెళ్తాది. అప్పుడు ఆ వ్యక్తి తను సరెండర్ చేసుకుంటాడు. యేసుక్రీస్తును పరిశుద్ధాత్మ శక్తితో ప్రకటించడం బట్టి ఆయన ద్వారా దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయనను రక్షకుడుగా అంగీకరించి, అంటే యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించి యేసుక్రీస్తు యొక్క సంఘంలో సహవాసంలో ఆ యేసయ్యను రాజుగా సేవించాలి. అప్పుడు స్వార్థ కంప్లీట్ అయిపోతుంది. నిన్న మిగిలిన విషయాలు మనం చూసాం. స్వార్థ అంటే ఏంటో అట్లీస్ట్ ఒక అవగాహన. ఎందుకు స్వార్థ ప్రకటించాలి అది కూడా నిన్న మనం చూసాం. బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి చూసాం. ఆయన ఏమన్నాడు? ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ నాకు ఒక సూచన ఇవ్వబడింది. ఏమిటా సూచన? ఎవరి మీద అయితే దేవుని ఆత్మ నిలిచుంట చూస్తావో ఆయనే మెస్సయ్యా అనే సూచన ఇవ్వబడింది. యేసుక్రీస్తుకు బాప్తిస్మం ఇస్తున్నప్పుడు ఆ తండ్రి అయిన దేవుడు అక్కడి నుంచి మాట్లాడుతూ ఈయన నా ప్రియకుమారుడు అని మాట్లాడాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి రావడం చూశాడు. వెంటనే ఇదిగో లోక పాపలు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని చెప్పాడు. సాక్ష్యం ఇవ్వాలంటే అక్కడ ఏమంటాడు? నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చితిని. ఈ తెలుసుకునే గ్రహింపు ఎవరు ఇస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. కన్విక్షన్ సెంటర్ దాన్ని. యోహాను సువార్త 16:8 పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చి ఒప్పుకున చేస్తాడు. ఆ యేసయ్య పాపమును గూర్చి ఒప్పుకున చేస్తాడు. దట్ ఈస్ ఫైన్. మరి ఆ నీతిని గురించిన అవగాహన మనకు రావాలి కదా. అంటే యేసయ్యని గురించిన అవగాహన లోతుగా యేసు ప్రభువును నువ్వు ఎంతగా ఎరుగుతావో అంతగా ఆయన గురించి ప్రకటిస్తావు. ద మోర్ యు నో క్రైస్ట్, ద మోర్ యు టాక్ అబౌట్ క్రైస్ట్. యేసు ప్రభువుని ఎరగాలంటే ఆయనతో తిరగాలి. యేసు ప్రభువుని ఎరగాలంటే ఆయనతో సహవాసం చేయాలి. ఆయన గురించి ఎరుక రావాలంటే ఆయనతో సహవాసం చెయ్యాలి. అందుకనే రక్షణ పొందిన క్షణం నుండి మొదటి యోహాను కొరింథీ పత్రిక 1:9 రాస్తాడు. ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు వారి సహవాసం మిమ్మల్ని పిలిచిన వాడు, నమ్మదగిన వాడు. ఆయన ఎరగాలి. ఆయన ఎవరైతే ఎరుగుతారో ఆయన గురించి చెప్పకుండా ఉండలేదు. ఎందుకు ఆయన గురించి చెప్పకుండా ఉంటారు? ఆయన గురించి ఎరుకలేదు. ఆయన ఎవరో తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు, అంటే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఆవరించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని లోపరుచుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అదుపులోనికి మీరు ఎప్పుడైతే వస్తారో అప్పుడు ఏం జరుగుతుంది? మనం శక్తిని వదులుతాం. ఈ శక్తి దేవుని కోసం సువార్త ప్రకటించడానికి. ఈ విషయాన్ని మనం మర్చిపోం. తర్వాత ఇంకొక దృశ్యాన్ని మనం చూసాం. ఏం చూసాం మనము? మీరు నాకు సాక్షులు అనే పదము అది కోర్టులో వాడే పదం, అది న్యాయస్థానంలో వాడే పదం. అక్కడ కొన్ని పదాలు, కనీసము 5 పదాలు మనం చూసాం. ఏం చూసాము? ముద్దాయి ఎవరు? యేసు ప్రభు. డిఫెన్స్ లాయర్ ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. నేరం మోపేది ఎవరు? సాతాను. సాక్షులు ఎవరు? నీవు నేను. న్యాయాధిపతులు ఎవరు? రక్షణ పొందని ప్రజలు. యేసుక్రీస్తు వారి మీద అనేకమైనటువంటి దోషారోపణలు వేయబడ్డాయి. నీవు నేనేం చేయాలంటే అవి పచ్చబద్ధం, అది సత్యం కాదు, ఇది సత్యము, ఇదిగో నేనే దానికి సాక్షిని అని మనం చెప్పాలి. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆ తర్వాత ఇంకేం చూసాము? యేసయ్య ఎవరూ నశించడం ఇష్టం లేదని చెప్పి ఆయన మన కొరకు శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన లోకములోని ప్రజలందరినీ ప్రేమించాడు. మొదటి యోహాను పత్రిక 2:2 చూశాం. ఆయన సర్వలోకం కొరకు పాప పరిహారం, ఆయన శాంతికరమై ఉన్నాడు. అటోన్మెంట్ అనే పదం అక్కడి నుంచి వస్తుంది. 2 పేతురు 3:9 చూసాం. ఎవరు నశించడం ఇష్టం లేదు కనుక అందరూ మారుమనసు పొందాలని కోరుతున్నాడని ఆయన చెప్తున్నాడు. ఆయన శిష్యులుగా మనం ఏం చేయాలంటే ఆ మాటలు తీసుకొని మనము అది ఫుల్ఫిల్ అయ్యేలాగా మన వంతు మన భాగం మనం నెరవేర్చాలి. 2 తిమోతి 2:4 కూడా చూసాం. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవాలని దేవుడు కోరుతున్నాడని మనతోనే చెప్తున్నాడు.
ఆయన కోరుతున్నాడు కాబట్టి అది ఆయన చిత్తం కాబట్టి మనం నెరవేర్చాలి. ఇంకా కొన్ని విషయాలు చూసాం. ఏం చూసామో అది దేవుని ఆజ్ఞ. నేను నా పొరుగు వారిని ప్రేమిస్తున్నాను. నిన్న మనం చూసాం 613 కమాండ్స్ ఉన్నాయి. అవన్నీ క్రోడీకరించి చివరికి 2 కమాండ్స్ అయినాయి. మొట్టమొదటి ఏం చేయాలి? మన దేవుడిని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో మనం ఎప్పుడైతే ఆయన్ని ప్రేమిస్తామో అప్పుడు తప్పనిసరిగా మన పొరుగు వారిని ప్రేమించకుండా మనం ఉండలేం. ఎవరో డేవిడ్ గారు మ్యూట్ పెట్టండి. తర్వాత దేవుడు వారిని ప్రేమించి వారి కోసం ప్రాణం పెట్టాడు. ఆ విషయం వాళ్ళకి చెప్పాలి. యేసు ప్రభు నీ కోసం చనిపోయాడు, యేసు ప్రభు నీ కోసం మరణించినాడు అనే విషయాన్ని మనం చెప్పాలి. ఎవరు నశించకూడదని దేవుడు కోరుతున్నాడు. దేవుడు నిన్ను నన్ను కావలివానిగా పెట్టాడు. స్వార్థ భారం మోపబడింది. నీవు నేను సాక్షిని, పరిశుద్ధాత్మ శక్తిని కూడా ఇచ్చాడు. స్వార్థను అనుభవించిన వారు భారముతో ఆసక్తితో పంచుకోవడానికి సాధ్యమవుతుంది. యేసుక్రీస్తు ఒక్కడే రక్షకుడనే ఆ సత్యం వాళ్ళకి తెలియదు. ఏ పాపము నుండి క్రీస్తులను రక్షించాడో అదే పాపం వాళ్ళని నరకానికి పంపిస్తుంది కనుక చెప్పారు. నశించువారు ఆత్మీయ భ్రమలో ఉన్నారు. క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేయుచున్నది. క్రీస్తు రెండవ రాకడ సమీపించి ఉన్నది. స్వార్థ ద్వారములు మూయబడతా ఉన్నాయి. కనుక మనం ఏం చేయాలి? అర్జెన్సీ ఆఫ్ ప్రీచింగ్ గాస్పెల్. నెమ్మదిగా చేద్దామని అనుకున్నంత సమయం లేదు ఇప్పుడు. ఎంత 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 త్వరితగతన, ఎంత వేగంగా, ఎంత ప్రభావితంగా మనము సువార్తను ప్రకటించగలిగితే అంత ప్రకటించడం అనేది అవసరం. నిన్నటి వరకు ఇక్కడ దాకా చూసాం, 2 చూసాం. ఇవాళ మిగిలిన 3 భాగాలు మనం ముగించడానికి ప్రయత్నం చేద్దాం. వ్యక్తిగత సువార్త పరిచర్య ఎలా చేయాలి? అసలు సువార్త ప్రకటించడానికి ఎన్ని పద్ధతులు ఉన్నాయి? మనకు తెలుసు ఆ సంగతి. సువార్తను రకరకాల కోణాల్లో మనం ప్రకటిస్తాం. మొట్టమొదటిగా మీరు నాకు సాక్షులు అన్నారు కదా, దాని గురించి అసలు చాలా విషయాలు ఉన్నాయి మనం చెప్పొచ్చు. కానీ మనం ఒక సబ్జెక్ట్ గా దాన్ని అంతా ఒక 1 గంట 2 గంటల్లో కంప్లీట్ చేయాలి కాబట్టి మనము ఎంతైతే అవసరమో దాని గురించి అంతే చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. యాక్చువల్గా సాక్షులుగా ఉండుట అంటే అర్థమైందంటే వాక్ ద టాక్, టాక్ ద వాక్. ఏదైతే మాట్లాడతామో మాట్లాడిన దాన్ని మనం జీవిస్తాము, జీవించిందే మనం మాట్లాడతాం. ఇంకొక మాటలో చెప్పాలంటే యథార్థత. ఏంటి యథార్థత అంటే బయట ఒకటి లోపల ఒకటి కాదు. లోపల ఏముందో బయట అదే ఉంటుంది. మామూలుగా అయితే 2 రకాల లైఫ్స్ ఉంటాయి. ప్రజలందరికీ కనపడేది ఒకటి, లోపల ఉండేది వేరే. యేసుక్రీస్తును రక్షకుడుగా ప్రభువుగా అంగీకరించిన వారి జీవితంలో యథార్థత అదే ట్రాన్స్ఫర్మేషన్. అంటే క్రీస్తునందున్నోడు నూతన సృష్టిగా చేయబడ్డామంటే దాని అర్థం అదే. వాక్ ద టాక్, టాక్ ద వాక్. అది చాలా దాని గురించి కొన్ని విషయాలు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి చూడండి, 2 కొరింథీ 3వ అధ్యాయం 2-3 వచనాలు మనం చదువుకుందాం. సాక్షిగా ఉండడం అంటే అర్థం ఏంటి? నిన్న మనం కొంత చూసాం కదా, ఇంకా కొన్ని విషయాలు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి చూడండి, 2 కొరింథీ 3వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాను నేను, మీరు గమనించుకోండి. మమ్మును మేమే తిరిగి మెప్పించుకున్న మొదలు పెట్టుచున్నామా? కొందరికి కావలసినట్టు మా యుద్ధకేనను మీ యుద్ధ నుండి ఏనను సిఫారసు పత్రికలు మాకు అవసరమా? యాక్చువల్గా ఎందుకు ఈ మాట రాశాడు? ఆ దినాల్లో ఉన్నటువంటి ఆనవాయితీ లేక వాడుక ఏంటంటే, ఈ దినాలు కూడా బ్రదర్ అండ్ అసెంబ్లీస్ లో పనిచేస్తారు. మన సంఘాల్లో దాని గురించి ఎక్కువగా పట్టింపు ఉండదు, కానీ బ్రదర్ అండ్ అసెంబ్లీస్ లో ఖచ్చితంగా పట్టిస్తారు. ఉదాహరణకి మీరు హైదరాబాద్ లో ఉన్నారనుకోండి, మీరు ఇక్కడ నుంచి బెంగళూరుకి వెళ్తారు. ఏదో పని మీద, ఆఫీస్ పని మీదనో, లేకపోతే మీ ఫ్యామిలీ వర్కో, లేకపోతే మీకు ఏదో మీ బిజినెస్ వర్కో ఏదో పని మీద వెళ్తారు. ఆదివారం నాడు మీరు ఏం చేస్తారు? ఏదో స్థానిక సంఘాన్ని చూసుకొని అక్కడికి వెళ్ళి ఆరాధనలో మీరు పాల్గొనడానికి మీరు ప్రయత్నం చేస్తారు, అంతే కదా? అయితే ఆ దినాల్లో ఉన్న ఆనవాయితీ ఏంటంటే, ఒక సంఘం నుండి ఇంకొక సంఘానికి వెళ్తున్నప్పుడు ఈ సంఘంలో ఉన్న నాయకులు ఏం చేస్తారంటే ఒక సిఫారసు పత్రం రాసిస్తారు. ఏమని రాసిస్తారు? ఈ సహోదరుడు మీ దగ్గరకు వస్తున్నాడు, ఈ సహోదరుడు రక్షణ అనుభవం కలిగినటువంటి వ్యక్తి, మారు మనసు అనుభవం కలిగినటువంటి వ్యక్తి. ఈ సహోదరుడు మీ దగ్గరకు వస్తున్నప్పుడు మీరు ఆయన్ని చేర్చుకోండి అని వాళ్ళకు ఉత్తరం రాస్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఉత్తరాన్ని తీసుకొని అందరి ఎదురు చదివి, పలానా సంఘము నుండి ఒక సహోదరుడు మన దగ్గరకు వచ్చాడు, ఆ సహోదరుడు రక్షణ మారు మనసు అనుభవం కలిగిన వ్యక్తి, ఆయనతో మీరు సహవాసం చెయ్యొచ్చు అని నాయకులు చెప్పిన తర్వాతనే అప్పుడు ఆ సంఘ సభ్యులు సహవాసం చేస్తారు.
అప్పుడు ప్రభు వల్ల కూడా వాళ్ళు అప్పుడే ఇస్తారు, ఎవరు ఆయనతో మీరు సాక్ష్యం చెప్పండి అని కానీ, మీరు పాటలు పాడండి అని కానీ, ట్రాన్స్లేషన్ చేయండి అని కానీ, లేక వాక్యం చెప్పండి అని కానీ ఏమీ చెప్పరు. వాళ్లకు తెలిసినటువంటి సంఘం నుంచి వాళ్ళకి ఏదైనా ఒక రికమెండేషన్ లెటర్ రావాలి. ఇక్కడ పౌలు అదే రాస్తున్నాడు. యాక్చువల్గా చెప్పాలంటే కొరింథీ సంఘానికి 4 ఉత్తరాలు రాశాడు. ఒక ఉత్తరంగా 2 ఉత్తరాలు కాదు, 4 ఉత్తరాలు రాశాడు. దాని గురించిన వివరణ మనము ఈ యొక్క కొరింథీ పత్రిక వివరంగా స్టడీ చేస్తే గానీ మనకు అర్థం కాదు. ఈ ఈ ఈ పౌలు వాళ్ళతో అంటున్నాడు, యాక్చువల్ గా దెర్ వాస్ సమ్ ప్రాబ్లం. మళ్ళీ వెళ్తే ఆయన సరిగా యాక్సెప్ట్ చేయరు. ఆ టైంలో ఆయన అంటున్నాడు, ఏమని చెప్తున్నాడు, నాకు మీకు సిఫారసు పత్రికలు కావాలా, నా దగ్గర నుంచి నేను తీసుకుని రావాలా అని వ్యంగ్యంగా మాట్లాడుతూ 2వ వచనంలో ఏమంటున్నారు చూడండి. మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? ఆ పత్రిక ఎలా అయ్యారు? 3వ వచనం చూడండి. రాతి పలక మీద గాని సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో. ఇక్కడ ఆత్మ అని రాయబడినప్పుడు మీ తెలుగు బైబిల్లో మీరు గమనించండి, ఫాంట్ సైజ్ పెద్దగా చేశారు, బోల్డ్ చేశారు. ఎక్కడెక్కడైతే ఆత్మ అని రాయబడినప్పుడు ఫాంట్ సైజ్ పెద్దగా ఉండి బోల్డ్ చేయబడుతుందో పరిశుద్ధాత్మ అని అర్థం. ఒకవేళ ఫాంట్ సైజ్ పెద్దగా చేయకుండా బోల్డ్ చేయబడలేదు అనుకోండి, అది మనిషి యొక్క ఆత్మనో లేక ఆ సందర్భానికి సంబంధించిన ఆత్మని అర్థం. ఇక్కడ పరిశుద్ధాత్మని అర్థం. ఏం జరిగింది? రాతి పలక మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవం గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రికై ఉన్నారని మీరు తేటపడుచున్నారు కాదా? ఏంటి సాక్షిగా ఉండమంటే? సాక్షిగా ఉండమంటే అర్థం ఏంటంటే, మనం అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మనల్ని చూసి ప్రజలు చదువుకుంటారు, వింటారు కాదు. అదే కదా రాశాడు. చదవండి ఇంకోసారి 3వ వచనం. రాతి పలక మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములను పలకల మీద జీవం గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా వ్రాయబడి క్రీస్తు పత్రికై ఉన్నారని మీరు తేటపడుచున్నారు. 2వ వచనం. మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న పత్రిక. అంటే మనల్ని చదువుతున్నారు ప్రజలు. ఏం చదువుతారు? పరిశుద్ధాత్మ చేత మెత్తని హృదయములు అను మన పలకల మీద ఏదైతే రాయబడుతుందో అదే వాళ్ళు చదువుతున్నారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మిమ్మల్ని చూసి ఏం చదువుతున్నారు? మిమ్మల్ని చూస్తుంటే ప్రజలకు ఏమర్థమైంది? దట్ ఈస్ విట్నెస్. జాగ్రత్తగా వినండి. ఓ వ్యక్తి రక్షణ పొందినట్టు రుజువేంటి? ఓ వ్యక్తి మారు మనసు పొందినట్టు రుజువేంటి? ఓ వ్యక్తి పాపములు క్షమించబడినట్టు రుజువేంటి? ఓ వ్యక్తి దేవుని బిడ్డగా అయినట్టు రుజువేంటి? క్రీస్తు నందున్నవాడు నూతన సృష్టి. ఆ నూతన సృష్టి అనే ట్రాన్స్ఫర్మేషన్ కనుక అవ్వకపోతే సంథింగ్ ఈజ్ సీరియస్ రాంగ్. యు ఆర్ నాట్ బోర్న్ అగైన్. నువ్వు తిరిగి జన్మించలేదు, నువ్వు మారు మనసు పొందలేదు. మారు మనసు పొందినట్టు రుజువేంటి? క్రీస్తునందున నూతన సృష్టి. ఏంటి నూతన సృష్టి? రాతి పలక తీసేస్తాడు, మెత్తని పలక పెడతాడు. రాతి పలక మీద రాయటానికి వీలు కాదు. అదే హెచ్కేల్ గ్రంథం 36:26 అన్నాడు. ఆ మెత్తని హృదయంలో రాస్తాడు. హెబ్రీ 8:10 కూడా అదే రాస్తాడు. అంటే దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు దేవుని యొక్క వాక్యం అర్థమవుతుంది. దేవుని వాక్యంలో దాచబడని క్రీస్తు కనపడతాడు, క్రీస్తు వినపడతాడు, క్రీస్తుతో సహవాసం చేస్తారు. తద్వారా రూపాంతరం కలుగుతుంది. అది సాక్షిగా ఉంటాం. అంటే సాక్షికుంటాం అంటే మనల్ని చూడగానే ప్రజలకు ఈ వ్యక్తి వేరే వ్యక్తి, ఈ వ్యక్తి మాటలు వేరేగా ఉన్నాయి, ఈ వ్యక్తి ప్రవర్తన వేరేగా ఉంది, ఈ వ్యక్తి ధోరణి వేరేగా ఉంది, ఈ వ్యక్తి దృక్పథాలు వేరేగా ఉన్నాయి, ఈ వ్యక్తిలో చాలా చాలా మార్పు ఉన్నాయి. అదివరకు నాకు ఈ వ్యక్తి తెలుసు, ఇప్పుడు ఆ వ్యక్తిలా లేడు, కొత్త వ్యక్తిలా ఉన్నాడు. దట్ ఈస్ ఎ టెస్టిమనీ. అదే అపోస్తలుడు పౌలు చెప్తా ఉన్నాడు. వీఆర్ గాస్పెల్ ట్రాక్ అంట. మనమే సువార్త పత్రిక. నాకు పాత రోజులు నాకు బాగా గుర్తుకొస్తున్నాయి. కర్నూలులో అరవిందం గారు సేవ చేసిన సందర్భాల్లో మేము పిల్లలుగా అక్కడ పెరిగాం. మేము కర్నూలు జిల్లా నుంచి మేము రావడం జరిగింది. ఆయన పద్ధతి ఏం చేసేవాడంటే, సువార్త ప్రకటన చేసేటప్పుడు అందరు లైన్ లో మనం సువార్త వెళ్తుంటాం కదా, సరిగ్గా మా ఇల్లు రాగానే ఆపుతాడు. ఎక్కడున్నాడు వరకు మరి రా నిలబడి సువార్త చెప్పని. నేను ఎక్కడ చెప్పాలి సువార్త? మా ఇంటి దగ్గర నిలబడి సువార్త చెప్పాలి. దేవుడు లోకం ఎంతో ప్రేమించను,
నేను చెప్పాలి. ఎప్పుడు చెప్తా నేను? నా సాక్ష్యం సరిగ్గా లేదనుకోండి, ఈయన వాళ్ళు ఏమనుకుంటారు, ఏంటి ఈయన చాలా కొత్త కొత్త మాటలు మాట్లాడుతున్నాడే, ఈయన ప్రవర్తన వేరే విధంగా ఉందే, ఈయన చెప్పేది ఒక విధంగా ఉంది, చేసేది ఒక అంటారా అనరా? సాక్షులుగా ఉండడం. ఈ దినాల్లో ఒక సర్వే జరిగింది. ఒక సర్వే జరిగినప్పుడు ఆ సర్వేలో ఏంటంటే, క్రైస్తవత్వము బాగా ఉన్నట్టుగా కనపడతారు. మరి ఎందుకని సువార్త ప్రబలించట్లేదు? అంటే అప్పుడు ఆ తీర్మానంలో వచ్చిన రిజల్ట్ ఏం చెప్పమంటారా? వాళ్ళేమన్నారంటే, ఇప్పుడు సువార్త చెప్పేవాళ్ళు కొంతమంది నోరు మూసుకుంటే పని బాగా జరుగుద్దట. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఒకటి, వాళ్ళు చేసేది ఒకటి. చెప్పేదానికి, చేసేదానికి లంకె కుదరకుంటే వినేవాళ్ళు కన్‌ఫ్యూజ్ అయిపోతారు. వాళ్ళేమంటారు, "నువ్వేమో చెప్తున్నావు బానే ఉంది. కానీ నిన్ను చూస్తుంటే అది సత్యం అనిపించట్లేదు" అంటున్నారు వాళ్ళు. ప్రియమైన సహోదరి, సహోదరులారా, సువార్త ప్రకటించక మునుపు ముందు మన బ్రతుకులో ఎంత మార్పులొచ్చినాయో మనం తెలుసుకోవడం అవసరం. అందుకనే ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం 27, 8 అపోస్తలుడు పౌలు ఏమన్నాడో తెలుసా? మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించండి. క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించకపోతే సువార్త ప్రకటన బంద్ చెయ్యి. క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించకపోతే చేసే మేలు కంటే కీడెక్కువ చేస్తాం. అది సాక్షిగా ఉండటమంటే. వాక్ ద టాక్ అండ్ టాక్ ద వాక్. అంటే నా అర్థం పరిపూర్ణంగా అయ్యారని దాని అర్థం కాదు. పరిపూర్ణంగా ఎవరు లేరు భూమి మీద. ఐయామ్ నాట్ టాకింగ్ అబౌట్ పర్ఫెక్షన్. అట్‌లీస్ట్ బ్రతుకులో ఆ పాపపు బానిసత్వం నుంచి బయటికి రావాలి కదా! ఓ వ్యభిచారానికి బానిసయ్యావా? దాని నుంచి బయటకొచ్చావా? ఓ తాగుడుకు బానిసయ్యావా? దాని నుంచి బయటకొచ్చావా? ఓ అబద్ధాలకి బానిసయ్యావా? దాని నుంచి బయటకొచ్చావా? మోసం చేసేది మామూలుగా అలవాటే. అది దాని నుంచి బయటకొచ్చావా? ఇటువంటి ప్రాథమికమైనటువంటి లోకపు పాపానికి బానిసైన నీవు బయటికి రాకపోతే విడుదల గురించి నువ్వేం మాట్లాడతావు? అది సాక్షిగా ఉండటమంటే. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకు మీరు శక్తులందరూ అంటే అర్థం ఏంటి? నీ బానిసత్వం నుంచి నీకు విడుదల కలుగుతుంది. విమోచన కలుగుతుంది. అంటే పరిశుద్ధాత్మ దేవునికి ఆధీనంలోకి అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు అంటే అర్థం ఏందంటే, యూ మస్ట్ కమ్ అండర్ ది పవర్ అండ్ కంట్రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు నివసించడం వేరే, పరిశుద్ధాత్మ దేవుడు పని చేయటం వేరే. దీస్ 2 థింగ్స్ ఆర్ డిఫరెంట్. పరిశుద్ధాత్మ దేవుడు నివసించడం వేరే, పరిశుద్ధాత్మ దేవుడు పని చేయటం వేరే. విట్‌నెసెస్, సాక్షులు. మనకు తెలుసు అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మనం చూసాం. మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుట. ఏంటి వేరే రక్షణ పొందడం అంటే? సెపరేషన్. ఏంటి సెపరేషన్ అంటే సన్యాసం పుచ్చుకోవాలా? లేక ఉద్యోగాలు మానేసి భార్య పిల్లలను వదిలేసి కొండెక్కాలా? లేక హిమాలయాలకెళ్ళి అక్కడికెళ్ళి కూర్చోవాలా? అదేనా సెపరేషన్ అంటే? కాదు. అది కాదు సెపరేషన్ అంటే. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనంలో రాయబడింది. మనకు తెలుసు ఆ మాట. ఏమన్నాడు యేసు ప్రభు? మీరు లోకమునకు చక్కెరై ఉన్నారని చెప్పాడా యేసు ప్రభు? వి ఆర్ నాట్ షుగర్. చక్కెర అని చెప్పలా. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఉప్పు మైనారిటీయా? మెజారిటీయా? మైనారిటీ. మైనారిటీ. ఇంత చాలు. ఆ ఇంత లేకపోతే అసలు దాని విలువనే మారిపోద్ది. దాని విలువ. ఏం చేస్తుంది ఉప్పు? ఉప్పు ఏం చేస్తుంది? ఏం చేస్తుంది ఉప్పు? చెడిపోకుండా చూస్తుంది. ఫస్ట్ పర్పస్ ఏంటంటే ఇప్పుడు ఫ్రిడ్జ్‌లు వచ్చాయి కాబట్టి దాని విలువ మనకు అర్థం కావట్లేదు. యాక్చువల్‌గా ఈ ఉప్పు దేనికి ఎక్కువ వాడతారంటే ప్రిజర్వేషన్‌కి వాడతారు. ఉదాహరణకి నువ్వు ఒక ఆఫీస్‌లో పనిచేస్తున్నావు. ఉదాహరణకి నువ్వు ఒక వ్యాపారం చేస్తున్నావు. ఉదాహరణకి దేవుడు నిన్ను ఒక చోట పెట్టాడు. నువ్వు అక్కడ ఉంటే ఏం చేయాలంటే ఆ ఎన్విరాన్మెంట్ చెడిపోకుండా చూడాలి. ఉప్పు ఏం చేస్తుందంటే చెడిపోకుండా చూస్తుంది. నేను గవర్నమెంట్ ఆఫీస్‌లో నేను చాలా సంవత్సరాలు పనిచేశాను. నా చేతిలో నుంచి బోలెడంత డబ్బులు పోయింది. నేను ఈనాడు కూడా ఏమని సాక్ష్యం చెప్పగలంటే ₹1 ఫిల్టర్ చేయలేదు. ₹1 నేను లంచం తీసుకోవటం గాని, ఎక్కడో అటు ఇటు చేసి బిల్స్ కొంచెం మిస్ మేనేజ్‌మెంట్ చేసి గాని ఐ నెవర్ డిడ్ దట్. నేను ఒకడికి ఇవ్వలేదు, ఒకడికి తీసుకోలేదు. ఐ హావ్ ద టెస్టిమనీ. నేను నిలబడి సాక్ష్యం చెప్తే వాళ్ళు యెస్ సార్ ఈయన చెప్పేది కరెక్ట్ అంటారు వాళ్ళు. ఏంటి సాక్ష్యం ఏముంది? ఉప్పులాగున్నావా అని.
చెడిపోకుండా చూడగలుగుతున్నావా? ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇది అర్థం చేసుకోవాలంటే ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తే బాగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ మీ ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ దినాల్లో వాళ్ళు వేసే జోకులు తెలుసు కదా! అసహ్యమైన జోకులు ఉంటాయి. అది వాళ్ళకి ఆనందం. నవ్వుకుంటూ ఉంటారు. సరదాగా ఉంటారు. మీరు జాగ్రత్తగా పరిశీలించండి. దేవుని వాక్యానికి వ్యతిరేకమైన వాటిని అది సరదాగా చేసుకొని నవ్వులాడుకుంటారు. అలాగే సపోజ్ నవ్వుకుంటున్నారనుకోండి, ఇద్దరు ముగ్గురు మీ ఫ్రెండ్స్. నువ్వు ఎప్పుడైతే వెళ్లి వాళ్ళతో కలవడానికి వెళ్తుంటావో వెంటనే వాళ్ళకి "ఏయ్! ఆయనొస్తున్నాడు. ఏయ్! నోరు మూసుకో." ఎందుకు? ఆయనకి ఇవి నచ్చవు. ఆయనవి ఇవి ఒప్పుకోడు. ఆయన నీతిమంతుడు. ఆయన పవిత్రంగా బతకడానికని ప్రయత్నం చేస్తాడు. మరి నీ గురించి అటువంటి సాక్ష్యం ఉందా అని? నువ్వు ఉప్పుగా ఉన్నావా? ఉప్పుగా ఉన్నావా? అది సాక్షిగా ఉండటమంటే. ఉప్పు ఏం చేస్తుంది? రుచినిస్తుంది. ఉప్పు వేసినప్పుడు ఇంక కనపడదది. ఉప్పు కనపడదు. కానీ కనపడడానికి ప్రయత్నం చేస్తున్నావంటే అర్థం ఏంటి? ఉప్పు కాదు. ఉప్పు కాదు. ఉప్పు కనపడదు. ఏం చేస్తుంది? సారం ఇస్తుంది. రుచినిస్తుంది. ఉనికిని కోల్పోతుంది. అది మైనారిటీగానే ఉంటది. అబ్బో! నేనొక్కడినే ఉన్నా. ఒక్కడివే ఉంటావు మరి. చిన్న మంద అని బైబిల్‌లో రాయబడింది. చిన్న మంద. ఎప్పుడు చిన్న మందనే. కొద్దివారే. శేషమే. శేషం. చివరికి చేరేది అదే. ఆ శేషంలో నువ్వున్నావా లేదా అది ప్రశ్న. సాక్షిగా ఉండటమంటే, వేరుగా ఉండటమంటే, నువ్వు లోకంలోనే ఉన్నావు గానీ, లోకం నీలో ఉండటానికి వీల్లేదు. నువ్వు లోకంలోనే ఉన్నావు. నీవెక్కడెక్కడైతే ఉన్నావో అక్కడ ప్రభావితం చేస్తున్నావు. యు ఆర్ ఇన్‌ఫ్లూయెన్సింగ్. ఎటువంటి ఇన్‌ఫ్లూయెన్స్ అది? యూ ఇన్‌ఫ్లూయెన్స్ లైక్ సాల్ట్. ఎ పిట్ ఆఫ్ సాల్ట్ ఈస్ ఎనఫ్. ఎ పిట్ ఆఫ్ సాల్ట్ ఈస్ ఎనఫ్. రెండోది మనకు తెలుసు. ఏంటిదది? మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. చదవండి నాతో పాటు. మనుషులందరూ మీ సత్క్రియలను చూచా వినా? చూచి. మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వుడి. యాక్చువల్‌గా చెప్పాలంటే ఆయన వెలుగు. 8:12 యోహాను సువార్త ఏమన్నాడు? నేను లోకానికి వెలుగన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడో తెలుసా? మీరు లోకానికి వెలుగన్నాడు. ఎందుకు లోకానికి వెలుగు? ఆయనలోని జీవము మనుషులకు వెలుగై ఉన్నది. యోహాను సువార్త 1:4. ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ దేవుడు నా లోనికొస్తాడో, పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిన నేను, పరిశుద్ధాత్మ దేవుడు నా లైఫ్‌లోకి ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చుకుంటాడో, అప్పుడు దెన్ ఐ యామ్ రివైవ్డ్. దాన్ని రీజనరేషన్ అంటారు. డాక్ట్రిన్ ఆన్ సాల్వేషన్. సోటీరియాలజీలో ఈ విషయాలన్నీ కవర్ చేస్తాం. మరలా చదవండి. మనుష్యులు మీ సత్క్రియలను చూచి. ఇది ఎటువంటి సత్క్రియలవి? చూసే సత్క్రియలు. మనుషులు మీ సత్క్రియలను చూస్తే చూసేదేమో నీ సత్క్రియలు. కానీ దాని రిజల్ట్ ఏమవ్వాలి? పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచాలి. అదెట్లా కుదురుతుందండి? లాజిక్ సెట్ అవ్వదు కదా! ఉదాహరణకి నువ్వు ఒక సత్క్రియ చేశావనుకో. మీ ఫ్రెండ్ ఎదుట నీ ఒక సత్క్రియ చేశావు. వాళ్ళేం చేయాలి? చూసి షబాష్! ఎంత బాగా చేశావు నువ్వు. ఎవరు ఇట్లా చేయడం చూడలేదు. వెరీ గుడ్. కీప్ ఇట్ అప్. గాడ్ బ్లెస్ యూ అని నిన్ను కదా మెచ్చుకోవాల్సింది. కానీ ఇక్కడ వాక్యంలో అలా రాయబడలా. వాక్యంలో ఏమని రాయబడింది? మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచాలంట. అదెట్లా సాధ్యమవుతుంది? ఒకసారి ఆలోచన చేయండి. వాక్యంలో చిన్నప్పటి నుంచి వింటున్నాం. మనకేం కొత్తేం కాదు. ఏంటి దాని అర్థం? ఎట్లా సాధ్యమవుతుంది? మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వుడి. ఇది అర్థం చేసుకోవాలంటే దాన్ని ముక్కలుగా విడగొట్టాలి. సత్క్రియలు. ఏంటి సత్క్రియ అంటే? సత్క్రియ అంటే ఏంటి? నాకు తెలుసు మీరు చెప్తారు. సత్క్రియ అంటే మంచి క్రియ. ఎందుకంటే సత్ అంటే మంచి కదా! ఇప్పుడు ఫిలాసాఫికల్ సెన్స్‌లో గనుక దాన్ని అడిగితే, ఇఫ్ ఇట్ ఈస్ గుడ్, హౌ గుడ్ ఈస్ దట్ గుడ్? దానికి జవాబు లేదు. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు ఆన్సర్. సత్క్రియ. ఇది అర్థం కావాలంటే దాన్ని రివర్స్‌లో ఎళ్దాం. పోనీ సత్క్రియకు వ్యతిరేక పదం ఏంటి? నా పద్ధతి ఇట్లాగే ఉంటది. నేను వాక్యం చెప్పేటప్పుడు ఇలాగ ప్రశ్నలేస్తా ఉంటాను. ఐ విల్ మేక్ యూ టు థింక్ అబౌట్ ఇట్. మీరు ఆలోచించాలి.
వెంటనే జవాబు చెప్తుంటే రేపు భలే ఉంది అనుకుంటా మర్చిపోతాం మనం. మీరు ఆలోచన చేయాలి. సత్క్రియకు వ్యతిరేక పదం ఏంటి? అది మీకు అర్థం కావాలంటే ఏం చేయాలి? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం చదవండి నాతో పాటు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం. మీరు నాకు సాక్షులు. ఇది అర్థం కావాలంటే కనీసము ఉప్పు గురించి వెలుగు గురించి మనం చూస్తే గానీ మనకు అర్థం కాదు. చదవండి హెబ్రీ పత్రిక 9:14. నిత్యుడగు ఆత్మ, ఇక్కడ కూడా ఆత్మ అంటే ఏమన్నారు? బోల్డ్ చేశారు, ఫాంట్ సైజ్ పెద్దగా చేశారు. అంటే పరిశుద్ధాత్మ అని అర్థం. నిత్యుడు ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు నిత్యంగా ఉండేవాడు. ఎందుకంటే దేవుడికి స్టార్టింగ్ ఎండింగ్ ఉండదు. గాడ్ ఈస్ ఇటర్నల్. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు రక్తము నిర్జీవ క్రియలను విడిచి, ఏ క్రియలవి? నిర్జీవ క్రియలను విడిచి జీవముల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఏం క్రియలవి? నిర్జీవ క్రియలు. సత్క్రియలకు వ్యతిరేకమైన క్రియలేం క్రియలు? నిర్జీవ క్రియలు. తర్వాత ఇంకొక ప్రశ్న రావాలి. ఏమండి క్రియలకు జీవం ఉంటుందా? క్రియలకు ఎందుకుంటే జీవం ఉండవు కదా. దే ఆర్ వర్క్స్కి ఎందుకుంటే జీవము? పర్సానిఫికేషన్ తో అపోస్తలుడైన పౌలు గాని కొంతమంది భక్తులు గాని పోయిటిక్ సెన్స్ లో వాక్యంలో రాశారు, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ అన్నాడు. అంటే మరణమే అక్కడ వ్యక్తి కాదు, అయితే దాన్ని పర్సానిఫికేషన్ అంటారు. పర్సానిఫికేషన్, దాన్ని బైబిల్ ఇంటర్ప్రిటేషన్ చేసేటప్పుడు కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి అనమాట. అందులో ఇదొక భాగం పర్సానిఫికేషన్. సత్క్రియలు దానికి వ్యతిరేక పదము నిర్జీవ క్రియలు. నిర్జీవ క్రియలు వ్యతిరేక పదం ఏంటి? జీవంతో కూడిన క్రియలు. సత్క్రియలకు పర్యాయ పదం ఏంటి? జీవంతో కూడిన క్రియలు. క్రియలకు జీవం ఉండదు, కానీ జీవం ఎవరిలో ఉంటుంది? దేవుళ్ళలో ఉంటుంది. దేవుడిలో మాత్రమే. ఆదాము మంటి బొమ్మ, జీవాత్మ ఎప్పుడయ్యాడు? నాసికారంధ్రములో ఆయన జీవవాయువును ఊదగా 2:7 ఆదికాండంలో రాయబడింది. జీవం ఎవరిలో ఉంటుంది? ఆయనలో జీవం ఉండను, ఆ జీవం మనుషులకు వెలుగైండను. యోహాను 1:4. అందుకని యేసుప్రభువు అన్నాడు, మీరు లోకానికి వెలుగన్నాడు. దీన్ని బట్టి చూస్తే సత్క్రియలు మనకు తీతుకు పత్రిక 2-3 చాలా 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 వివరాలు రాయబడ్డాయి సత్క్రియ గురించిన వివరాలు. ఆ డైరెక్షన్ మళ్ళీ వేరే అటు వెళ్ళిపోతాం, అటు వెళ్ళిపోకూడదు. మనకు కావాల్సిన ప్రాముఖ్యమైన పాయింట్ ఏంటంటే సత్క్రియ. ఏంటి సత్క్రియ? పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత చేసే క్రియలు సత్క్రియలు. దేవుని యొక్క వాక్యానుసారంగా, దేవుని యొక్క చిత్తానుసారంగా, దేవుని మహిమార్థమే చేసే క్రియలను సత్క్రియలు అంటారు. ఆ సత్క్రియలు కనుక నువ్వు చేస్తే నిన్ను చూసే ప్రజలు ఏమంటారంటే, సామాన్యంగా ఈ మానవుడు ఇటువంటి పనులు చేయటానికి వీలు కాదు. ఎందుకంటే ఇది మానవులకు అతీతమైంది, మానవులకు మించినది. ఖచ్చితంగా దీని వెనక దేవుని చెయ్యి ఉండాలి, దేవుని యొక్క హస్తం ఉండాలి. కాబట్టి ఈ వ్యక్తి ఇది చేశాడంటే ఈ వ్యక్తి దేవుని ప్రేరేపణ ద్వారా చేశాడు, దేవుని ఆత్మ నడిపింపు తచ్చుకున చేస్తాడు. కాబట్టి మెచ్చుకోవాల్సింది ఈయన కాదు, దేవుని మెచ్చుకోవాలి అని వాళ్ళు అంటారు. అదే ఇక్కడ రాయండి, చదవండి ఇంకోసారి ఈ మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగును అది సాక్షిగా ఉంటామండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకరిని ఆఫీస్లో పనిచేస్తున్నాం అనుకో, ఓ రోజు ఆఫీస్కి పోలేదు అనుకో, వాళ్ళు ఏం చేయాలి తెలుసా? ఫోన్ చేసి, అన్నా మీరు రావట్లేదు, ఆఫీస్ అంతా చీకటిగా ఉంది, మీరు రావాల్సిందే అన్నారు. కొన్నిసార్లు అట్లా పీడమైంది, వాడు రాకపోతే పీడమైందంట. తట్టుకోలేక బాధపడలేక వాడు రాకపోవడమే మంచిది. బట్ ట్రాన్స్ఫర్ అవుతేనే బెటర్. నువ్వు ట్రాన్స్ఫర్ అయితే అందరు ఏడవాలి, అయ్యో నీతిమంతుడు పోయని, అయ్యో ప్రేమతో మాట్లాడే వ్యక్తి పోయని, అయ్యో నన్ను ఆదరించే వ్యక్తి, నాకు ధైర్యం ఇచ్చే వ్యక్తి, నా కోసం ప్రార్థన చేసి వచ్చి మంచి దైవికమైన మాటలు చెప్పే వ్యక్తి, కష్టపడి పనిచేసే వ్యక్తి, యథార్థంగా జీవించే వ్యక్తి, ఇటువంటి వ్యక్తి నేను ఎక్కడ చూడలేదు, ఈ వ్యక్తి వెళ్ళిపోతున్నాడు ఎక్కడి నుంచి అని వాడు బాధపడాలి. మనుషులు మీ సత్క్రియలు చూసి, మన లైఫ్ స్టైల్ అలా ఉంటేనే ఎప్పుడైతే అటువంటి వ్యక్తులు సువార్త ప్రకటిస్తారో పవర్ఫుల్ గా కార్యక్రమం. నువ్వు గట్టిగా అరవాల్సిన పని లేదు, బల్లలు బుద్ధి కేకలేసిన పని లేదు. మామూలుగా సింపుల్ గా మాటలు చెప్తే కూడా బాణాల్లాగా కూర్చుకొని పోతాయి. ఈ విషయంలో నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ గుర్తుకొస్తుంది. ఒకసారి అమెరికాలో ఏం చేస్తారంటే, వాళ్ళు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కి పెద్ద వాళ్ళని పిలుస్తారు, సెలబ్రిటీస్ అంటారు కదా, అటువంటి పెద్ద వాళ్ళని పిలుస్తారు. ఆ పిలిచినప్పుడు ఒకసారి మదర్ తెరిసాని పిలిచారంట. అంటే దీన్ని బట్టి మదర్ తెరిసా చాలా హోలీ పర్సన్ అనో లేకపోతే ఓ గొప్ప దైవజనులో నేనేం చెప్పట్లేదు, అటు చెప్పట్లే ఇటు చెప్పట్లా,
అక్కడ జరిగిన విషయాన్ని నేను చెప్తున్నాను. పిలిచి ఆ రోజు డిస్కషన్ ఏంటంటే, అబార్షన్ మనం ఒక లా చేద్దామని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఎవరికి వాళ్ళు ఒక్కొక్కరు వాళ్ళకున్నటువంటి లాజిక్, వాళ్ళకున్నటువంటి ఇంటలెక్చువల్ ఎక్స్‌ప్లనేషన్ అంతా బాగా చక్కగా ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత, ఈమె లేచి నిలబడి ఈమె కూడా కొన్ని మాటలు చెప్పిందట. అప్పుడు ఆ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అంటాడంట, "అమ్మా, నువ్వు చెప్పిన మాటకు నాకు ఎదురు చెప్పడానికి నా దగ్గర చాలా ఉన్నాయి. కానీ నీ జీవించిన జీవితానికి మాత్రం నేనేం మాట్లాడలేను" అని చెప్పి కూర్చున్నాడట. ప్రియమైన సహోదరి, సహోదరులారా, ఇప్పుడు మన లైఫ్ స్టైలు వెలుగులాగా, ఉప్పులాగా ఉందా? ఊరికే బోధ చేయాలని ఆవేశం వస్తే సరిపోదు. దానికి తగిన లైఫ్ ఉండాలి. లైఫ్ లేకుండా ప్రకటిస్తే లైఫ్‌లెస్ మినిస్ట్రీ అది. జీవంతో కూడిన దేవుని యొక్క వాక్కులు జీవంతోనే మనం ప్రకటించాలి. ఒక కుష్టు రోగి వచ్చిన వ్యక్తి లడ్డు తీసుకొచ్చిస్తే నువ్వు తింటావా? తింటావా? వద్దంటావు. ఎందుకు? మరి నీ చేతులు అపవిత్రమయ్యి, నీ చేతులు మురికెయ్యి, నువ్వు ఆ మురికి చేతులు ఇస్తే వాడెందుకు తీసుకుంటాడు? తీసుకోడు. 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 యోహాను సువార్త 3వ అధ్యాయం 20-21 వచనం. వెలుగేం చేస్తుంది? 2 పనులు చేస్తుంది. అది పాపమును బట్టబయలు చేస్తుంది. రెండవది 1 యోహాను 1:7 అది దేవుని యొక్క వెలుగును, అంటే ఇల్యూమినేషన్ అంటారు దాన్ని. ఇల్యూమినేషన్ అంటే అర్థం అంటే దేవుని యొక్క సత్యాలను బయలుపరుస్తుంది. ఒక మాట చెప్పాలంటే అటువైపున పాపమును రివీల్ చేస్తుంది, ఇటువైపున దేవుణ్ణి ప్రకటిస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు ఒక చోట పని చేస్తున్నావు. ఆ పని చేసేటప్పుడు నువ్వు గనుక వెలుగైతే అక్కడ ఏదైనా పాపం ఉందనుకో, నోరు మూసుకొని ఉండవు, చూసొచ్చినట్టు ఉండవు. వెంటనే ఖండిస్తావు. దిస్ ఇస్ రాంగ్, దిస్ ఇస్ అన్‌బిబ్లికల్, ఇది వాక్యానుసారమైనది కాదు, ఇది చేయకూడదు అని ఖండిస్తావు. ఎందుకంటే వెలుగేం చేస్తుంది? పాపమును బయలుపరుస్తుంది. రెండోది మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం అపోస్తలుడైన యోహాను ఆయన పైనుంచి వివరిస్తూ వస్తాడు. ఆయనలో జీవం ఉంది, ఆయన వెలుగై ఉన్నాడు, ఆయనతో సహవాసం చేసేవాళ్ళు వెలుగులోనే నడవాలి. నేను ఆయనతో సహవాసం చేస్తున్నానని చెప్పి చీకట్లో గనక నడిస్తే అబద్ధం ఆడుతుంటాం. మీకు అర్థమవుతుందా పాయింట్? కాబట్టి నీవే గనక వెలుగైతే ఈ 2 పనులు జరగాలి. ఉప్పు అయితే ఏం చేస్తావు? చెడుగు ప్రబలకుండా చేసి ఆపుతుంది. ఈ దినాల్లో మన ప్రార్థన ఏంటంటే, భారతదేశంలో భారతదేశంలో ఎవరైతే పరిశుద్ధాత్మ చేత వాళ్ళు ఇన్‌ఫ్లూయెన్స్ చేయబడి ట్రాన్స్‌ఫర్మేషన్ వచ్చిందో ఏం జరగాలి? ఏం జరగాలి? వాళ్ళు చెడిపోకుండా చూస్తారు. రెండవది పాపములు బట్టబయలు చేస్తారు. మూడవది దేవుణ్ణి వాళ్ళు అనేకులకు పరిచయం చేస్తారు. ఈ భారతదేశము కరప్ట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? భారతదేశంలోని పాలసీ మేకర్స్ గాని, భారతదేశంలో ఉండే వ్యక్తులందరూ ఏం చేస్తారంటే, వాళ్ళు ఈ దైవికంగా పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా ఎవరు పరిశుద్ధంగా జీవించడం సాధ్యం కాదు. మానవ శక్తి చేత, మానవ తెలివితేటల చేత ఉన్నారు. యేసుప్రభువుని అంగీకరించని అనేక మంది, చాలా మంది ఉన్నారు గొప్పవాళ్ళు. వాళ్ళ కరప్షన్ చేయరు, వాళ్ళు చాలా చాలా మంచి నీతి పనులు చేస్తారు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది? మన నీతి క్రియలు దేవుని సన్నిధిలో మురికి పేలికలు, అవి చల్లవు. కనుక నువ్వు నువ్వు సాక్షిగా ఉండాలంటే ఉప్పుగా ఉండాలి, వెలుగుగా ఉండాలి. ఇంకొక మాట చూసి నేను ముందు సాగిపోతాను. 1 పేతురు 3:2 ఏమని రాయబడింది? ఎవడైనను వాక్యమునకు అవిధేయులైతే, అపోస్తలుడైన పేతురు ఆయన ఒక ఖచ్చితమైన సందర్భంలో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి, విని కాదు, భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి, వాక్యము లేకుండానే, జాగ్రత్తగా వినండి ఈ మాటలు. ఈనాడు మనం దేవుని వాక్యం బయట తీసుకెళ్ళి, మనం దేవుని వాక్యం ఇలా చెప్తుందంటే వాళ్ళు ఏమంటారు? మీరు క్రైస్తవులు, మీకండి అది, మాకు కాదు కదా అంటారా? అంటారు. మీరు క్రైస్తవులు కాబట్టి మీ గ్రంథం మీకుంది, మహమ్మదీయులకు వాళ్ళ గ్రంథం ఉంది, మేము పలానా మతం కాబట్టి మా గ్రంథం మాకుంది, మీ గ్రంథం గురించి మీరు చూసుకోండి, మాకు చెప్తున్నారండి అనరా వాళ్ళు? అంటారు ఖచ్చితంగా. అందుకని అపోస్తలుడు పేతురు ఏమంటాడు తెలుసా? ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే
అటువంటి వాళ్ళు ఎవరైనా అన్నారనుకోండి, అక్కడ ఏం చేయాలంట, వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి, జాగ్రత్తగా వినండి ఈ మాటలు, పవిత్రంగా బతకడం అనేది పరిశుద్ధాత్మ సహాయం లేకుండా సాధ్యం కాదు. బయటికంతా నటన చేయొచ్చు, వేషధారణ అంటారు, పైకి చాలా భక్తి కనబడతారు. అందుకని బైబిల్లో రాయబడింది, పైకి భక్తి గల వారండి దాని శక్తిని ఆశ్రయించిన వారండి. వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడం వలన రాబట్టవచ్చు, అక్కడ తమ భర్తల నడవడం వలన రాబట్టవచ్చు అని కూడా మనం రాసుకోవచ్చు. దీన్నే బైబిల్ పండితులు ఏమంటారంటే, యు ఆర్ ఫిఫ్త్ గాస్పల్ అంటారు. మనం 5వ సువార్త, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, నీ పేరు పెట్టుకునే నువ్వు సువార్త, అలా ఉన్నావా అని. దీన్ని మనం ఏమంటామంటే లైఫ్ స్టైల్ ఎవాంజలిజం అంటాం. భయముతో కూడిన ప్రవర్తన, లైఫ్ స్టైల్ ఎవాంజలిజం. వాక్ ద టాక్ అండ్ టాక్ తో. ఒక భక్తుడు అన్నాడు, ప్రీచ్ గాస్పల్ ఇఫ్ నెసెసరీ యూజ్ వర్డ్స్. సువార్త ప్రకటించండి, అవసరమైతే మాటలు మాట్లాడండి. అంటే అట్లా అని చెప్పి నేను మాట్లాడకుండా నువ్వు ఒట్టి నా ప్రవర్తన ద్వారా చూపిస్తాను, అది కూడా తప్పే. ఎందుకంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, యూజ్ వర్డ్స్ అని ఖచ్చితంగా అక్కడ రాయబడి ఉంది. యూ హావ్ టు డెఫినెట్లీ యూజ్ వర్డ్స్. అంటే నీ లైఫ్, నీ వర్డ్స్ ఈ రెండు కలిసి వెళ్ళాలి. ఏ విధంగా ప్రార్థన వాక్యము కలిసి వెళ్తుందో, మాటలు ప్రవర్తన రెండు కలిసి వెళ్ళాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. అపోస్తల కార్యం 4:20 వాళ్ళు ఏమన్నారు, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. వాళ్ళు బెదిరించారు, వాళ్ళ ప్రాణానికైనా తెగించి ఎందుకని అలా చేయడానికి ఇష్టపడ్డారు? పునరుద్ధాన శక్తి చేత వాళ్ళు ఆవరించబడ్డారు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఈ పునరుద్ధాన శక్తి ఎప్పుడైతే నిన్ను కంట్రోల్లోకి కలుగుతాడో అప్పుడు నువ్వు ఈ మాట చెప్పడానికి సాధ్యమవుతుంది. ఎ కమిట్మెంట్, ఎ సీరియస్ కమిట్మెంట్. పద్ధతుల గురించి ఆలోచిద్దాం, నాకు టైం అవుతుంది, నేను త్వరగా ముగించాల్సి వస్తుంది. సువార్థీకరణ పద్ధతులు మనకు తెలుసు. మాస్ ఎవాంజలిజం గురించి ముందు మనం మాట్లాడుకుందాం. ఏంటి, మనకు స్వార్థంగానే బహిరంగ స్వార్థ ఒకటే గుర్తుకొస్తుంది. ఎందుకంటే మన నాయకులు, మన సీనియర్స్ మనకు అది ఒకటే నేర్పించారు. ఆ బహిరంగ స్వార్థ కనుక చేయకపోతే మనం స్వార్థ చేయనట్టే లెక్క. యాక్చువల్గా దెర్ ఆర్ మెనీ వేస్ ఆఫ్ ప్రీచింగ్ గాస్పల్. బహిరంగ సువార్తలు, క్రూసేడ్స్ మనకు తెలుసు. క్రూసేడ్స్ గురించి మనం పెరేడ్ గ్రౌండ్స్ లోనో లేక పలానా పెద్ద పెద్ద గ్రౌండ్స్ లో పెడతా ఉంటాం. టీవీ ద్వారా స్వార్థ ప్రకటించడము, రేడియో ద్వారా స్వార్థ ప్రకటించడము, ఇంటర్నెట్ ఎవాంజలిజం. ఈ మధ్యకాలంలో వాట్సాప్ ద్వారా, లేకపోతే ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, లేక రకరకాల మీడియాస్ ఉన్నాయి, వాటి ద్వారా ప్రకటిస్తారు. స్వార్థ పత్రికల ద్వారా, లిటరేచర్ ఎవాంజలిజం, ట్రాక్ట్ ఎవాంజలిజం, అలాగే మనం చేసే స్ట్రీట్ ప్రీచింగ్, ఇలా చెప్తూ పోతే చాలా ఉండొచ్చేమో. కనీసం మాస్ ఎవాంజలిజం మీద కనీసం 4 మనం క్లుప్తంగా చూసుకోవచ్చు. ఇంకేమున్నాయి చెప్పండి? మీకు తెలిసిన ఇతర పద్ధతులు ఏమున్నాయి స్వార్థ ప్రకటించడానికి? డోర్ టు డోర్ ఎవాంజలిజం, అది కూడా సర్వసాధారణంగా సిస్టర్స్ చేస్తారు. బ్రదర్స్ కూడా కొద్దిమంది కలిసి ఇంటింటికి వెళ్తారు, ఓ స్వార్థ పత్రిక ఇస్తారు, 4 మాటలు చెప్తారు. వాళ్ళు కనుక ఆసక్తి చూపించి మీరు ఇంకా చెప్పండి అంటే కూర్చొని స్వార్థ చెప్తారు. లేదండి మాకు అవసరం లేదండి, ఇది మాకు సంబంధించింది కాదని చెప్పి వాళ్ళు చెప్పి కనీసం ఇదన్నా దగ్గర పెట్టుకోండియా, ఎప్పుడన్నా వీలుంటే చదవండియా అని యోహాను స్వార్థను ఇది ఇచ్చడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు పూర్తిగా వ్యతిరేకించారనుకో, మంచిది సార్, నో ప్రాబ్లం అండి, మేము వెళ్తాంలేండి అని చెప్పేసి సైలెంట్గా వచ్చేస్తారు. 6వది ఏంటి, హోమ్ గ్రూప్ ఎవాంజలిజం. హోమ్ గ్రూప్ ఎవాంజలిజం అంటే ఏంటి? కొర్నేలు అదే పని చేశాడు. కొర్నేలుకు పరిశుద్ధాత్మ ద్వారా తెలపబడింది. దేవుని దూత వచ్చి చెప్పాడు, నువ్వు వెళ్ళి పలాని వ్యక్తిని పిలిపించుకో, ఆయన వచ్చి చెప్తాడు. అక్కడ దేవుడు 10వ అధ్యాయం అపొస్తలుల కార్యంలో ఆయన కూడా చెప్పాడు. ఆయన వచ్చాడు. అప్పటికే ఆయన బంధువులందరినీ కూర్చోబెట్టుకుని దేవుడు నీకు ఏం సెలవు ఇచ్చాడో చెప్పు, మేము వెంటనే సిద్ధంగా ఉన్నామన్నారు. అది హోమ్ గ్రూప్ ఎవాంజలిజం. దానికి మనం ఏం చేస్తాము, ఓ బర్త్డేనో, ఓ మ్యారేజ్ డేనో, వెడ్డింగ్ యానివర్సరీయో, లేకుంటే ఏదో ఒక సందర్భాన్ని ఆస్కారం చేసుకుని ఏం చేస్తాము, మన ఫ్రెండ్స్ పిలుస్తాం, బంధువులు పిలుస్తాము, పిలిచి సువార్త చెప్పే దైవజనుడు పిలుస్తాం, పిలిచి హ్యాపీ బర్త్డే అవన్నీ అయిన తర్వాత ఒక్క నిమిషం అండి దేవుని మాట్లాడిందామని చెప్పేసి అప్పుడు సువార్త ప్రకటిస్తాం. దాన్ని హోప్ గ్రూప్. కాటేజ్ మీటింగ్ అంటేనే రెగ్యులర్ గా చేస్తాం, వారం వెంబడి వారం చేస్తాం. హోమ్ గ్రూప్ అంటే అలా రిలేషన్షిప్ ఎవాంజలిజం. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు ప్రార్థన చేస్తారు, దేవుడు వారికి కొంతమందిని చూపిస్తారు, అప్పుడు వారు వెళ్ళి వాళ్ళతో పరిచయాలు ఏర్పాటు చేసుకుంటారు, రిలేషన్షిప్ బిల్డప్ చేస్తారు, స్లోగా వారు దేవుని యొక్క సత్యాన్ని ప్రకటిస్తారు. క్రియేటివ్ ఎవాంజలిజం రకరకాలుగా చేయొచ్చు.
క్రియేటివ్ ఎవాంజలిజం అంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి స్కిల్స్ని బట్టి, నీకు ఇచ్చినటువంటి రిసోర్సెస్ని బట్టి, నీ చేతిలో ఏదైతే ఉంటుందో నువ్వు ఆ సందర్భంలో అద్భుతంగా సువార్త ప్రకటిస్తావు. ఇవి రెండు చాలా ప్రాముఖ్యమైనది. ఏంటిది? పర్సనల్ ఎవాంజలిజం, వ్యక్తిగత సువార్త, లైఫ్ స్టైల్ ఎవాంజలిజం. నేను ఈ రెండింటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు బహిరంగ సువార్తకు ఆదరణ లేదు. ప్రజలకు యేసుక్రీస్తుని గురించినటువంటి భేదాభిప్రాయాలు చాలా ఉన్నాయి. వాళ్ళు సత్యాన్ని అసత్యంగా వాళ్ళు భావిస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వేరే మతాన్ని తీసుకొచ్చి, వేరే సాంప్రదాయాన్ని తీసుకొచ్చి, ఈ ఉన్నటువంటి దాన్ని నల్లిఫై చేసి ఏదో ఒక మభ్య పెట్టడమో లేక ఏదో అని రకరకాలుగా వారు ఆ విధంగా బోధింపబడ్డారు కనుక ఆ విధంగా వాళ్ళు భావిస్తున్నారు. కనుక సువార్తను వ్యతిరేకిస్తున్నారు. సువార్త మాకు వద్దంటున్నారు. మీరు మత ప్రచారం చేస్తున్నారండి, ఇది చాలా తప్పండి, మీరు చేయొద్దండి, మీరు అట్లంటే మీరు ఇక్కడి నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోండి అని కూడా చెప్తున్నారు. వాళ్ళు తెలీదు కాబట్టి బహిరంగ సువార్తకు ఆదరణ లేదు. మైక్ పెట్టి ఒప్పుకోవట్లేదు. వాడు మీరు మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారని అంటున్నారు. ఎందుకంటే మనం అంటాం కదండి, వాళ్ళు పెట్టుకుంటానమా, మనం కూడా అంటాం. తెలియదు పాపం వాళ్ళకి. అయితే ఇవి రెండు చాలా ప్రాముఖ్యం. ఏంటిది? పర్సనల్ ఎవాంజలిజం అండ్ లైఫ్ స్టైల్ ఎవాంజలిజం. దీన్ని ఎవరేం కాదనలేరు. చాలా ప్రాముఖ్యమైనది. లైఫ్ స్టైల్ ఎవాంజలిజం గురించి ఆల్రెడీ మీకు కొన్ని విషయాలు నేను చెప్పడం జరిగింది. కనీసం సాల్ట్ అండ్ లైట్ అని చెప్తూ మీకు చెప్పడం జరిగింది. పర్సనల్ ఎవాంజలిజం గురించి మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఏంటి పర్సనల్? ఇది కూడా చాలా పెద్ద అంశం, అయితే చాలా టైం తీసుకుంటుంది. మీకు బేసిక్ స్ట్రక్చర్ మీకు ఇస్తాను, దాని మీద మీరు బిల్డ్ చేసుకోండి. ప్రతి విశ్వాసి యొక్క ప్రాథమికమైన కర్తవ్యం ఏంటంటే పర్సనల్ ఎవాంజలిజం. నాకు తెలియదండి, నాకు రాదండి అంటే కుదరదు, నేర్చుకోవాలి. తెలియకుంటే తెలుసుకోవాలి, రాకుంటే రాదు, వచ్చేటట్టు నువ్వు కూర్చొని నేర్చుకోవాలి. యూ హ్యావ్ టు లెర్న్, యూ మస్ట్ నో, దేర్ ఇస్ నో అదర్ ఛాన్స్. మీకు కొన్ని సులభమైన పద్ధతులు చెప్తాను ఎలా సువార్త ప్రకటించాలి. ఏంటి సువార్త అంటే? తెలుసు, శుభవార్త, మంచి వార్త, గుడ్ న్యూస్. ఇప్పుడు మీరు ఆలోచించండి, గుడ్ న్యూస్ యొక్క అవసరత ఎప్పుడు ఉంటుంది? గుడ్ న్యూస్ యొక్క నెసెసిటీ ఎప్పుడు వస్తుంది? మంచి వార్త యొక్క అవసరత ఎప్పుడు వస్తుంది? దుర్వార్త వస్తుంది. దుర్వార్త లేదనుకో, శుభవార్తకు అవసరత లేదు, అవసరత లేదు. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, దుర్వార్త ఏంటి? ఇప్పుడు మీరు దీన్ని బట్టి 3 విషయాలు చెప్తాను. ఈ 3 విషయాలు కనుక జాగ్రత్తగా అంటే సువార్త ప్రకటన ఎవరికైతే నాకు సువార్త రాదండి, ఎట్లా చెప్పాలో మాకు నేర్పించండి అంటే ఈ 3 విషయాలు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నంబర్ 1, ప్రాబ్లం, సమస్య. సమస్య ఏంటో తెలుసుకోకపోతే పరిష్కారం గురించి ఎవడు పట్టించుకోడు. ఇప్పుడు COVID-19 యొక్క సమస్య బాగా వివరించబడింది కాబట్టి జనాలు భయపడుతున్నారు. ఆ సమస్య గురించిన అవగాహనలో ఏం చేస్తున్నారు? బయట మామూలుగా తిరుగుతా ఉన్నారు. వాడి దగ్గర పోయి నీకు తెలుసా COVID-19 అంటే ఏంటో, దీనివల్ల ఇలా జరుగుతుంది, నిజమా అనేసి వెంటనే జాగ్రత్త పడతాడు. దుర్వార్త అర్థం కాకపోతే శుభవార్త అర్థం కాదు. సమస్య అర్థం కాకపోతే పరిష్కారం వరకు రాదు. కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏంటంటే సమస్య అంటే ఏంటో అర్థం కావాలి, నంబర్ 1. నంబర్ 2, అప్పుడు పరిష్కారము అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. సమస్య అర్థం కావాలి, పరిష్కారం అర్థం కావాలి, దాన్ని బట్టి ఏంటి ఫలితం ఏంటో తెలుస్తుంది. ఈ దినాల్లో దేవుడి గురించిన అవగాహన ఏముంది మార్కెట్ ప్లేస్ లో? ఏంటి? దేవుడైతే నాకు స్వస్థత కావాలి, దేవుడైతే నాకు ఉద్యోగం రావాలి, దేవుడైతే నాకు ఈ మేలు జరగాలి, దేవుడు అనుకుంటే ఈ మట్టి పట్టుకుంటే బంగారం కావాలి, దేవుడు ఉంటే ఈ ప్రమాదం నుంచి నీకు గడ్డును పడాలి, అయితే దేవుడు కాదు. అంటే ఇప్పుడు దేవుని గురించిన అవగాహన జనాలకు లేదు, తెలియదు. ఎందుకు తెలియదు? బేసిక్ ప్రాబ్లం ఉంది. ఈ బేసిక్ ప్రాబ్లం అయితేనే మిగిలినవి అర్థం అవుతాయి. బేసిక్ ప్రాబ్లం అర్థం కాకుండా మిగిలిన అర్థం కావు. కాబట్టి ఈ సమస్య గురించినటువంటి అవగాహన సరిగా, ఏంటి సమస్య, వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం, ద గ్రేటెస్ట్ ప్రాబ్లం ఆఫ్ ఆల్. అన్ని సమస్యల కంటే బహు గొప్ప సమస్య ఏం చెప్పండి? భోజనం లేకపోవటమా, ఆరోగ్యం లేకపోవటమా? ఏంటి సమస్య? ఏమండొచ్చు? వాట్ కుడ్ బి ద ప్రాబ్లం? దేర్ కుడ్ బి ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సమస్యలు చాలా ఉన్నాయి. అయితే అన్ని సమస్యలలో కూడా గ్రేటెస్ట్ ప్రాబ్లం ఏది? గ్రేటెస్ట్ ప్రాబ్లం, దట్ ఇస్ ఇంపార్టెంట్.
అన్ని సమస్యల్లో గ్రేటెస్ట్ ప్రాబ్లం ఏంటంటే మనకి తెలియంది కాదు. ఏంటిది అది? మానవుని దుస్థితి, మానవుని యొక్క అధోగతి, మానవుని యొక్క దౌర్భాగ్యమైనటువంటి ఆ స్థితి అర్థం కావాలి. దీని గురించి అందుకనే యూ హ్యావ్ టు డూ ప్రాపర్ హోంవర్క్. డాక్ట్రిన్ ఆన్ సిన్, డాక్ట్రిన్ ఆన్ మ్యాన్, ఆంథ్రోపాలజీ, అంటే మానవుని గురించి రెండు చరిత్ర, ఈ రెండు కరెక్ట్ గా మానవుని గురించి చరిత్ర, అలాగే పాపం గురించిన ఈ రెండు సరైన అవగాహన కలిగి ఉంటే కరెక్ట్ గా మనం ప్రకటించడానికి సాధ్యమవుతుంది. మానవుని యొక్క దుస్థితి ఏంటో ఖచ్చితంగా తెలియాలి. రెండవది పరిష్కారము యేసుప్రభు ఒక్కడే, ఇంకెవరు లేరు. దెర్ ఇస్ నో అదర్ సొల్యూషన్. యేసుప్రభు తప్ప వేరే పరిష్కారం లేదు. ఆ సమస్య కరెక్ట్ గా అర్థమైతే పరిష్కారం యేసుప్రభు ఒక్కటే అని ఎవరైనా సులభంగా చెప్పేస్తారు. ఆ తర్వాత ఫలితం రెస్టరేషన్. పాపమును బట్టి ఏవైతే కోల్పోయామో వాటిని తిరిగి ఏ విధంగా సంతరించాలి. ఇవి 3 కరెక్ట్ గా చెప్పాలి. ఒక 5 నిమిషాల్లో సువార్త చెప్పాలంటే ఈ 3 పాయింట్లు 5 నిమిషాలు కవర్ అవ్వాలి. 3 నిమిషాల్లో సువార్త చెప్పాలంటే ఈ 3 పాయింట్లు ఆ 3 నిమిషాలు కవర్ అవ్వాలి. 2 నిమిషాల్లో సువార్త చెప్పాలంటే ఈ 3 అంశాలు 2 నిమిషాలు కవర్ అవ్వాలి. అర్ధగంట సువార్త చెప్పండి అంటే హాఫ్ అన్ అవర్ లో ఈ 3 పాయింట్లు కవర్ అవ్వాలి. అప్పుడు సువార్తను గ్రాండ్ గా ఇది కూడా డైరెక్ట్ గా నువ్వు పాపం చచ్చిపోతున్నావు అని చెప్పకూడదు. అది చెప్తే సచ్చేవాడికి తొందరగా చేస్తాడు. అలా కాకుండా ఏం చేయాలంటే దేర్ ఇస్ అ ప్రాపర్ సెట్. ఒక విమానము పైకి పోయేటప్పుడు హెలికాప్టర్ లాగా పోదు. హై స్పీడ్ లో ముందు రన్వే మీద పరిగెడుతుంది, అప్పుడు అలా పైకి వెళ్ళిపోతుంది. అలాగే సువార్త ప్రకటిస్తప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎట్లంటే అట్లా స్టార్ట్ చేస్తే వేరేవాడు సరిగ్గా వెళ్ళవు. మనం అనుకుంటున్నాం నేను ఏదో చెప్పానని, చెప్పడం కాదు పాయింట్. నువ్వు చెప్తే రిజల్ట్ ఏమొచ్చింది అది ఇంపార్టెంట్. నేను అందుకని ఒక్కోసారి చెప్తా ఉంటా, మనం బహిరంగ సువార్తలు ఎన్నో చేశాం. ఎవరైనా మన దగ్గరకు వచ్చి బ్రదర్ మీరు చేసిన బహిరంగ సువార్త ద్వారా నేను రక్షించబడ్డాను అనే సాక్ష్యాలు ఉన్నాయా? ఉండొచ్చు, కొద్ది ఉంటాయి. ఎందుకంటే ఊరకు మన విత్తనాలు అలా చల్లుకుంటూ వెళ్ళిపోతాం. అంటే చేయొద్దండి నేను అనట్లా, ఐఎమ్ నాట్ సేయింగ్. ఏం చేయకుండా దానికంటే చేయడం బెటర్లే, అది కాదని చెప్పేది. పర్సనల్ ఇవాంజలిజం ద్వారా వ్యక్తితో 1 to 1 మాట్లాడుతున్నప్పుడు we know categorically what is happening. So starting is very important, and ఆ స్టార్టింగ్ కూడా ఏమై ఉండాలి? యాక్సెప్టబుల్ తో స్టార్ట్ అవ్వాలి. ఏదైతే కాన్వర్జేషన్ స్టార్ట్ చేసేటప్పుడు కామన్ గ్రౌండ్స్ లో స్టార్ట్ అవ్వాలి. దాని గురించి కొన్ని వివరాలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చివరిలో ఏం చేయాలంటే రెస్టరేషన్ గురించి మాట్లాడినప్పుడు నువ్వే అటెస్ట్ చేయాలి. ఐ హావ్ ద విట్నెస్ ఫర్ ఇట్ అని చెప్పాలి. ఏ సత్యమైతే చెప్తున్నానో ఎవరో నాకు ఇలా చెప్పారు, ఆ సత్యాన్ని స్వీకరిస్తే నా జీవితంలో కలిగిన ఫలితం ఏదని సాక్ష్యం రూపంలో ఆ రెస్టరేషన్ చెప్పాలి. కంక్లూజన్ ప్రాపర్ గా కంక్లూజన్ చేయాలి. దాని గురించి గబగబా మనం కొన్ని వివరాలు చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఈ పర్సనల్ ఎవాంజలిజం లో రిలేషన్షిప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ట్రస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యథార్థంగా ఉండాలి, సాక్ష్యం కూడా ఉండాలి, లేకపోతే చల్లం. ఈ రిలేషన్షిప్ ప్రాపర్ గా లేకపోతే ఎందుకు వింటాడు? నువ్వు వింటావా? ఒక మహమ్మదీయ సోదరుడు వచ్చి తన గురించి చెప్తుంటే వింటావా? లేక దేవుడు లేడని నాస్తికుడు వచ్చి అది కరెక్ట్ అయ్యని చెప్తుంటే వింటావా? లేక ఏదో మతం ఏదో సంథింగ్ XYZ గురించి వచ్చి నువ్వు చెప్తే నువ్వు వింటావా? వినవు. అట్లాగా అవతల వ్యక్తి కూడా అంతే. ఆ రిలేషన్షిప్ పైన ఈయన కరెక్టే చెప్తాడు, ఈయన చెప్తే ఈయన మోసం చేయడు, ఈయన చెప్పిన దాంట్లో ఖచ్చితంగా సత్యం ఉంటుంది, వినాల్సిందే. వాట్ ఈస్ రాంగ్? వింటలో తప్పేముంది, ఆలోచించవచ్చు కదా అని అనుకుంటాడు. ఎందుకంటే ఆ రిలేషన్షిప్ కనుక నువ్వు ప్రాపర్ గా మెయింటైన్ చేస్తేనే నువ్వు చెప్పేది వాడు వింటాడు. రెండవది ట్రస్ట్ లెవెల్స్ ఉండాలి. నువ్వు చెప్పింది నమ్మాలంటే నో డౌట్ పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు. దాని గురించి కూడా మనం తర్వాత చూస్తాం. చెప్పేది యథార్థంగా ఉండాలి. కొన్నిసార్లు వాళ్ళ ప్రశ్న మనకు అర్థం కాదు, నాకు తెలియదండి అని చెప్పేంత ఆనెస్టీ ఉండాలి. మనం ఏం చేస్తాము, దాన్ని కొద్దిగా రౌండ్ ఆఫ్ చేసి దానికి ఏదో మసాలా పూసి ఆనెస్టీగా ఉండకుండా వాడికి అర్థమైపోద్ది వీడికి తెలియదు, ఏదేదో ట్రై చేస్తున్నాడని. అలా కాకుండా పర్సనల్ ఎవాంజలిజం ఆనెస్టీ, నాకు తెలియదండి నేను తెలుసుకొని చెప్తాను అని చెప్పగలిగిన ఆనెస్టీ మనకు ఉండాలి. టెస్టిమనీ ఉండాలి. నువ్వు చెప్పేదానికి నీ లైఫ్ ద్వారా అటెస్ట్ చేయాలి. ఈ 4 చాలా ప్రాముఖ్యమైనవి. ఏంటి కామన్ గ్రౌండ్స్ అంటే, ఇక్కడ నుంచి కొంచెం స్పీడ్గా వెళ్తాను మీరు, ఎందుకంటే నాకు టైం వస్తుంది, నేను క్లోజ్ చేయాల్సి ఉంటుంది. నేను త్వరగా వెళ్తాను, మీరు క్యాచ్ చేయండి. ఏంటి కామన్ గ్రౌండ్స్? కామన్ బ్లెస్సింగ్ అన్నాం అనుకోండి, ఎవరికైనా ఇష్టమే బ్లెస్సింగ్. అబ్బా నాకు కూడా దేవుడు ఆశీర్వదించారు, అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. బ్లెస్సింగ్స్ ఒకటి. లవ్ అని మాట్లాడారనుకోండి, ప్రజలకు దిస్ అ లాట్ ఆఫ్ డిమాండ్.
సినిమాల్లో చూపించే ప్రేమ గురించిన వ్యవహారం వేరే. బైబిల్ గ్రంథంలో దేవుడు మనల్ని ప్రేమించిన ప్రేమ గురించిన వ్యవహారం వేరే. దిస్ ఆర్ కామన్ గ్రౌండ్స్. బ్లెస్సింగ్ గురించి మాట్లాడితే ఎవడు రిజెక్ట్ చేయడు. ప్రేమ గురించి మాట్లాడితే ఎవడు రిజెక్ట్ చేయడు. జస్టిస్ గురించి మాట్లాడండి, ఎవడు రిజెక్ట్ చేయడు. ఏదైనా కాంటాక్ట్ అంత లాట్ ఆఫ్ ఇంజస్టిస్ అంటే, అవును సార్ మీరు చెప్పేది కరెక్ట్ సార్, లాట్ ఆఫ్ ఇంజస్టిస్ అక్కడ నుంచి స్టార్ట్ చేయండి. అలాగే టాక్ అబౌట్ ద ట్రూత్ గురించి మాట్లాడితే ఎవరు కాదంటారు చెప్పండి? ఎవరు కాదంటారు? ప్రతి ఒక్కరికి ట్రూత్ కావాలి. సో ట్రూత్ గురించి మీరు మాట్లాడండి. అలాగే పవిత్రత గురించి మాట్లాడండి, చరిత్ర హిస్టరీ తీయండి. అలాగే ఏదన్నా టాక్ అబౌట్ ది సాక్రిఫైస్, బలి గురించి మాట్లాడబ్బా ఆయన అయితే దేశం కోసం బలి చేశాడంటే అబ్బా నిజమేనండి అని అంటారు. ఆయన దేశం కోసం చేశాడు, ఈయన నీ కోసం నా కోసం బలి చేశాడు. పవిత్రమైన వాళ్ళు ఎవరు లేరు, దేవుడు కూడా పవిత్రమైన వాడు, ఆయనే సత్యమని సత్యం గురించి మాట్లాడుతూ జనరల్ గా మనకు తెలిసినటువంటి నార్మల్ కామన్ గ్రౌండ్స్ లో ఉన్నటువంటి కామన్ ఫ్యాక్ట్స్ తీసుకొని అవతల వ్యక్తి ఏదైతే యాక్సెప్ట్ చేస్తాడో అక్కడి నుంచి మనం వెళ్తున్నప్పుడు మనకు చాలా విషయాలు మనం పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. రోగం గురించి మాట్లాడండి, ఎవడే మాట్లాడు. మరణ గురించి మాట్లాడండి, నేచర్ గురించి మాట్లాడండి. అందుకనే సువార్త చెప్పక మునుపు, పర్సనల్ ఎవాంజలిజం చేయక మునుపు అవతల వ్యక్తిని గురించిన అవగాహన మనకు కొద్ది గొప్ప ఉండాలి. అవతల వ్యక్తిని గురించిన అవగాహన మనం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆ లాంచింగ్ ప్యాడ్ అనేది కొంచెం క్లారిటీ ఉండడానికి అవకాశం ఉంటుంది. కామన్ ఇంట్రెస్ట్లు చూసుకోండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటాయి. వాళ్ళతో కాసేపు మాట్లాడుతున్నప్పుడు మనకు తెలుస్తాయి. అక్కడ నుంచే మనం స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ కాంటెక్స్ట్ ఈజ్ ఇంపార్టెంట్. కామన్ గ్రౌండ్స్ కాకుండా కాంటెక్స్ట్, ఏ కాంటెక్స్ట్ లో ఉన్నావు, సందర్భం. బహుశా అది బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ అనుకో, అప్పుడు యాత్రికులము అందరూ యాక్సెప్ట్ చేస్తారు. గమ్యము, డెస్టినీ, లేక దారి, లేక ప్రయాణ వివరాలు చాలా ఉన్నాయి. ఎక్కడైనా ఒక కామన్ గ్రౌండ్ తీసుకొని ఒకసారి నాకు ఇప్పుడు బాగా జ్ఞాపకం ఉంది. వికారాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర మేము ఇక్కడ నుంచి సువార్తకి వెళ్ళినప్పుడు వాళ్ళు కరెక్ట్ గా స్టేషన్ దగ్గర రాగానే నాకు మైక్ ఇచ్చారు. నాకు ఇప్పటికీ నేను మర్చిపోలేను. ఇంకా ట్రైన్ అంతా అట్లాగే ఉంది. ఆ రోజు ఎందుకు కొంచెం లేట్ అయింది. మామూలుగా అట్లా వస్తుంది, 1 or 2 minutes లో వెళ్ళిపోతుంది. ఆ రోజు ఏమైందో మనకు తెలియదు కానీ శుభ్రంగా స్వార్థంతో విన్నారు. నేను నిలబడి, ఓ యాత్రి కూడా, నీ ప్రయాణం ఎక్కడ, నీ గురి ఎక్కడ, నీ గమ్యం తెలుసా, నువ్వు ఎక్కడ పోతున్నావు తెలుసా అని దాని గురించి నా పరిశుద్ధాత్మకుడు చక్కగా గైడ్ చేశాడు. కాబట్టి నీ కాంటెక్స్ట్ ఇంపార్టెంట్. కాంటెక్స్ట్ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ అనుకో, ఇటువంటి పాయింట్ల గురించి మనం మాట్లాడచ్చు. ఒకవేళ హాస్పిటల్ అనుకో, ఏముంటాయి కామన్ గ్రౌండ్స్? హీలింగ్ గురించి మాట్లాడండి, మరణం గురించి మాట్లాడండి, రక్తం గురించి మాట్లాడండి, లైఫ్ గురించి మాట్లాడండి, వాడి బాగా అర్థమవుతుంది. ఒకవేళ మార్కెట్ ప్లేస్ అనుకోండి, అమ్మబడిన వారము, బానిసలము, నష్టము, పాపము, కుళ్ళిపోయిన, ఉచితము, ఫ్రీ ఆఫర్స్, క్రయధనము, విమోచనము, ఈ పదాలు ఉన్నాయి. ఈ వర్డ్స్ ని తీసుకొని కామన్ గ్రౌండ్స్ తో మాట్లాడుతూ దీని నుంచి ట్రూత్ కి మనం కనెక్ట్ చేయొచ్చు. లేదా అదొక గార్డెన్ అనుకోండి, అదొక సైట్ సీయింగ్ అనుకోండి, అక్కడ దీని క్రియేషన్ గురించి మాట్లాడండి, క్రియేటర్ గురించి మాట్లాడండి, ద గ్లోరీ గురించి మాట్లాడండి, పీస్ గురించి మాట్లాడండి, డిస్టర్బెన్స్ గురించి మాట్లాడండి, లోన్లీనెస్ గురించి మాట్లాడండి, రిలేషన్షిప్ గురించి మాట్లాడండి. అటువంటి వాళ్ళు వస్తారు అడిగి. సో నీ కాంటెక్స్ట్ ఈజ్ ఇంపార్టెంట్, కామన్ గ్రౌండ్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ కాంటెక్స్ట్ ఈజ్ ఇంపార్టెంట్. తర్వాత ఎలక్షన్ అనుకోండి, ఆ టైంలో ఏం చేయొచ్చు? నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు. ప్రభుత్వం అంటే మన పాలిటిక్స్ లోకి ఎడవాకండి, అటుపోతే ఇంకా మరి ప్రమాదం మొత్తం డైవర్ట్ అయిపోద్ది. లంచం గురించి మాట్లాడండి, ఇంటిగ్రిటీ గురించి మాట్లాడండి, చాయిసెస్ గురించి మాట్లాడండి, నువ్వు చేసే చాయిస్ ని బట్టి డెస్టినీ దాని గురించి మాట్లాడండి. ఒక టాపిక్ తీయండి. ఎందుకు దేశం అంతా ఇట్లా లంచగొండితనం ఎక్కువైపోయింది, ఎందుకు యథార్థం లేకుండా పోయింది, అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. నాయకత్వం గురించి మాట్లాడండి, నాయకుడుకున్న లక్షణాల గురించి మాట్లాడండి, యేసుప్రభువు నిజమైన నాయకుడు అని కంపేర్ చేయండి. ఒకవేళ ఆఫీసు, నాకు కూడా బాగా గుర్తుంది. ఒకసారి ఐ థింక్ ఎక్కడ కొత్తగూడెం అనుకుంటాను, ఎక్కడో చోట ఒక ఫ్యాక్టరీ దగ్గర నాకు మైక్ ఇచ్చారు. అక్కడ ప్రయాసపడి భారము ఫ్యాక్టరీ తీసి చక్కగా సువార్త చెప్పాను. భారము, శ్రమ, జీతము, పెట్టుబడి, ఫలితము, అటువంటి వర్డ్స్ వాళ్ళకి బాగా అర్థమవుతాయి. ఎందుకంటే దట్ ఈస్ దేర్ ఫీల్డ్. కాబట్టి అవసరతను గుర్తించండి, రికగ్నైజ్ ద నీడ్. అనారోగ్యంగా ఉన్నారా, దుఃఖంతో ఉన్నారా, డిస్టర్బ్ అయి ఉన్నారా, కన్ఫ్యూజ్ అయి ఉన్నారా, పోగొట్టుకున్నారా, లోన్లీనెస్ తో ఉన్నారా, ఏదైనా కుటుంబ సమస్యలు ఉన్నాయా, ఆ ప్రాబ్లం ఏదో గుర్తెట్టి ఆ ప్రాబ్లం ని అనుగుణంగా మనం ఏం చేయాలంటే we need to address the issue. సందర్భం. వ్యక్తి విశ్వాస ప్రమాణాలు గుర్తించాలి. అవతల వ్యక్తి యొక్క విశ్వాస ప్రమాణం ఏంటి, దాని గురించినట్టు వివరాలు కొద్ది గొప్ప తెలియదు. నో పర్సనల్ ఫెయిత్ సిస్టమ్.
దేవుని గురించిన ఐడియా ఆయనకేంటి? కొన్నిసార్లు దేవుడు చాలా ప్రేమించాడు. అవునండి, దేవుడు ప్రేమించాడు. అంటే దేవుడు అని నీవు అనుకున్నప్పుడు నీవు ఒకరి గురించి అంటున్నావు. ఆయన దేవుడు అంటే ఆయన ఇంకొక గురించి అనుకుంటున్నాడు. మనం అనుకుంటే అబ్బా! నేను భలే చెప్పాను అనుకుంటాం. చివరికున్న అంతా ఒకటేనండి అంటారు. కాబట్టి వాట్ ఈస్ ది ఐడియా అబౌట్ గాడ్? పాపం గురించి ఆ పాపం లేదు ఏందని అంతా ఇల్యూజన్ అండి, భ్రమనండి. నువ్వెంత చెప్పినా వాళ్ళకి ఎక్కదు. కాబట్టి అవతల వ్యక్తి యొక్క ప్రమాణాలు గుర్తించి దాన్ని ముందు రెక్టిఫై చేయాలి. దాన్ని అడ్రెస్ చేయాలి. వాటికి రక్షణ గురించి రక్షణ అంటే రక్షణదేముంది? చచ్చిపోయిన తర్వాత మనం పుణ్యం చేసుకుంటే, చచ్చిపోతే అప్పుడు నాకు మరో జన్మ వస్తుంది. అటువంటి టీచింగ్ వాళ్ళకుంది. రక్షణ అంటే అదే రక్షణ అనుకుంటారు వాళ్ళు. నేను పోయి ఈ లైఫ్ సైకిల్స్ పోయి అతీతమైనటువంటి దేవుళ్ళు లీనమైపోవడమే రక్షణ అని వాళ్ళ అవగాహన అది. వాళ్ళు నువ్వేం చెప్పినా రక్షణ అంటే నిజమైన రక్షణ గురించి నేను నమ్ముతున్నాను అంటారు. కానీ రక్షణ గురించి బైబిల్ ఏం చెప్తుంది? రక్షణ గురించి వాళ్ళేం చెప్తున్నారు? కాబట్టి ఆ వర్డింగ్స్ కరెక్ట్ గా డిఫైన్ చేయాలి. పరలోకం అంటే ఏంటి? వాళ్ళకున్న పరలోకం వేరు. ఎందుకంటే వాళ్ళకి సినిమాలు కూడా అలాగే చూపిస్తున్నారు. సినిమాలో చూసినప్పుడు అదంతా యాక్చువల్‌గా ఆర్టిస్టిక్ వర్క్ అది. కానీ వాళ్ళు యాక్టివ్‌గా చూపిస్తే యెస్ దట్ ఈస్ ట్రూ అంటున్నారు. సో, విశ్వాస ప్రమాణాలు చూసి దాన్ని బట్టి కరెక్ట్‌గా అడ్రెస్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ వెళ్దాం. మానవుని దుస్థితి సమస్య. దట్ ఈస్ నంబర్ 1. ఇది చాలా ప్రాముఖ్యమైనది. పాపం గురించినటువంటి సిద్ధాంతము, మానవుడు ఇదంతా కూడా ముందు మనకు బాగా అర్థమైతే, అప్పుడు మనకున్న సమయాన్ని బట్టి, ఆ వ్యక్తి వింటున్న దాన్ని బట్టి, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణను బట్టి ఏది చెప్పాలో, ఎప్పుడు చెప్పాలో, ఎంత చెప్పాలో అది పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. దానికి మనం తగినంతగా మనం ప్రిపేర్ అవ్వాలి. తగినంతగా ప్రార్థన చేయాలి. తగినంతగా మనం హోంవర్క్ చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు నడిపిస్తాడు. మనకు తెలుసు బైబిల్ ఏం చెప్తుంది? ఆదాము పాపం చేశాడు. ఆదాము సంతానమైన మనమందరం కూడా పుట్టుకతోనే పాప నైజం, పాప స్వభావం కలిగిన వారు. పాప స్వభావం మనలో ఉంది కాబట్టి పాపం చేస్తున్నాం. పాపం చేస్తూ పాపానికి బానిసైపోయాం. పాపానికి బానిసైపోయి పాపమును బట్టి వచ్చే రిజల్ట్ ఏంటంటే మరణం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. దేవుడు న్యాయమైన వాడు, సత్యమైన వాడు. పాపం చేశాము, దేవుడు మనం కలిసి ఉండలేకపోయాము. దేవుడి నుంచి ఎడబాపింది. దేవుడి నుంచి ఎల్లగొట్టబడ్డాం. జీవం పోయింది, చచ్చిపోయాం. 2 మరణాలు. ఒకటేమో భౌతిక మరణం, రెండోది ఆత్మీయ మరణం. భౌతిక మరణం ఏంటి? శరీరం నుండి ఆత్మ ఎడబాటు. ఆత్మీయ మరణం ఏంటి? దేవుని నుండి మానవుడికి ఎడబాటు. అది జరిగింది. ఇప్పుడు రెస్టోర్ అవ్వాలి. అది మానవుడికి సిద్ధాంతం, పాపం యొక్క సిద్ధాంతం. పాపం వల్ల వచ్చే భీకరమైన భయంకరమైన కాన్సిక్వెన్సెస్, దాని యొక్క పర్యవసానం వివరించండి. యేసు ప్రభు శిలువలో చేసినటువంటి ఆ త్యాగం, ఎందుకు అంత త్యాగం చేయవలసి వచ్చింది? ఎందుకంత శ్రమ పడవలసిందంటే పాపం యొక్క భీకరత్వము, దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క న్యాయము అంత ఖచ్చితమని వాళ్ళకి వివరించాలి. పరిష్కారం యేసు ప్రభుని గురించినప్పుడు కనీసం ఇవి టచ్ చేయాలి. ఏ టచ్ చేయాలి? ఆయన అసమానమైన వాడు, అందరితో పోల్చడానికి వీలు లేదు. ఆయన ఈజ్ ఎక్స్క్లూజివ్లీ డిఫరెంట్. ఈజ్ కట్ అబౌవ్ ఉంటారు. పరిశుద్ధత అంటే ఈజ్ డిఫరెంట్, ఈజ్ నాట్ లైక్ అస్. ఎట్లాగా వేరుగా ఉంటాడు? ఆయన జన్మలో అసమానమైన వాడు. ఆయన మానవుల కలయికలను పుట్టినవాడు కాదు. 100% దేవుడు, ఆత్మస్వరూపిన దేవుడు మన అవతారంలో వచ్చాడు. అంటే జన్మలో పాపము లేనివాడు. ఆయన పరిశుద్ధంగా జీవించాడు. ఆయన జీవితంలో ఆయన దేవుడు అనడానికి అనేకమైన రుజువులు చూపించాడు. ఆయనకు సృష్టిపైన అధికారం ఉంది. తుఫాన్ను ఆయన గద్దిస్తే ఆగిపోయింది. బికాజ్ ఈస్ క్రియేటర్. ఆయనకు దయ్యముల పైన అధికారం ఉంది. దయ్యములు గద్దిస్తే దయ్యములు పారిపోయినాయి. ఆయనకు రోగం పైన అధికారం ఉంది. రోగాన్ని గద్దిస్తే రోగం పారిపోయింది. ఆయనకు మరణం పైన అధికారం ఉంది. ఆయన చచ్చిపోయిన లాజరును, విధవరాలి కుమారుడును, తర్వాత ఒక వ్యక్తి యొక్క కుమార్తెను లేపినాడు. తల్లితాపుని లేపినాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో చూస్తాం. యేసుక్రీస్తు సృష్టి పైన అధికారం ఉంది దేవుడు. యేసుక్రీస్తు రోగముల పైన అధికారం ఉంది ఆయన దేవుడు. యేసుక్రీస్తుకు దయ్యముల పైన అధికారం ఉంది ఆయన దేవుడు. యేసుక్రీస్తుకు మరణం పైన అధికారం ఉంది దేవుడు. ఆయన దేవుడు అంటానికి అనేక రుజువులు చూపించాడు. 5 రొట్టెలు 2 చేపలు అనేక అంటే ఆయన వడ్డించాడు. తృప్తిగా తిన్నారు. 12 గంపలు ఎత్తారు. ఆ దేవుడు ఆయన శిలువ మరణం పొందాడు. శిలువని గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకు శిలువలో మరణించినాడు? శిలువ లేకుంటే సువార్త లేదు. ఆ శిలువలో అసమానం అంటే మామూలుగా మనం చనిపోయినట్టుగా ఆయన చనిపోలేదు. ఆయన మన మరణాన్ని ఆయన తన మీద ఒప్పుకున్నాడు. మనకు బదులుగా ఆయన మరణించినాడు. ఆ తర్వాత ఆయన పునరుద్ధానం, ఆయన తిరిగి లేచాడు. ఆయన సమాధి ఓపెన్ సమాధి. ఇప్పుడు కూడా యెరూషలేములో అది ఓపెన్ గా ఉంది. సో ఆయన జన్మలో అసమానమైన వాడు, ఆయన జీవన విధానంలో అసమానమైన వాడు, ఆయన మరణంలో అసమానమైన వాడు,
ఆయన పునరుద్ధానంలో అసమానమన్నాడు. ఆయన ఆరోహణమయ్యాడు. ఆయన ఏ విధంగా అయితే వచ్చాడో ఆయన ఆయన తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన తిరిగి రానై ఉన్నాడు. ఆయన తీర్పరిగా వస్తాడు. జాగ్రత్త, అంగీకరించు, స్వార్థను ప్రకటించండి. యేసుక్రీస్తు అసమానమైన వాడని ఎక్స్ప్లెయిన్ చేయాలి. మొదటిది పాపము గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే సమస్య కరెక్ట్ గా అర్థం కావాలి. సమస్య అర్థం కాకపోతే అంతా ఒకటే అంటాడు. సమస్య అర్థమైన తర్వాత యేసుప్రభులాగా చనిపోయిన వాళ్ళు ఎవరు లేరు. యేసుప్రభు ఒక్కడే 100% దేవుడు, 100% మానవుడు. ఆయన మాత్రమే దేవునికి మానవుడికి మధ్యవర్తిలాగా ఆయన ఉండి ఆయన మనల్ని దేవుని దగ్గరికి తీసుకెళ్ళగలరు. ఆ విషయాన్ని మనం యేసుక్రీస్తు గురించి యేసుక్రీస్తు యొక్క అసమానమైన స్థితికి చెప్పినప్పుడు ఏం చెప్పాలంటే, ఆయన సెలవులో లోక పాపులు మోసుకుని పోవు దేవుని గొర్రె పిలవలే. ఆయన స్లోగా దేవుడు అవలా, ఆయన ముందు నుంచి దేవుడే. కొంతమంది అంటారు ఆయన చాలా మహానుభావుడు అండి, చాలా గొప్ప కార్యాలు చేశాడండి. నెమ్మది నెమ్మదిగా దేవుడే, నెమ్మదిగా దేవుడు అలా. హీఈస్ గాడ్. దేవుడికి ఆరంభం ముగింపు ఉండదు. అయితే ఆకారం లేని దేవుడు, ఆత్మస్వరూపిణి దేవుడు మానవ అవతారం వచ్చాడు. ఆయన లోక పాపులు మోసుకుని పోవు దేవుని గొర్రె. ఎక్స్ప్లెయిన్ చేయండి. యేసుప్రభు విమోచించడానికే విమోచన కర్తగా కలవరిశిలో క్రయం చెల్లించడం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆయన రక్తం చెందించాడు, ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన క్రయం చెల్లించాడు. నువ్వు పాపం చేస్తే పాపానికి రావాల్సిన శిక్ష ఆయన భరించాడని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయండి. అది విశ్వాసం ద్వారా అంగీకరించాలని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫలితం ఏంటి? ఫలితం ఈ దినాల్లో టీవీ ఆన్ చేస్తే హారిబుల్ గా వస్తుంది. ప్రాస్పారిటీ గాస్పల్. ఏంటి ప్రాస్పారిటీ గాస్పల్ అంటే? దేవుణ్ణి స్వస్థపరిచే దేవుడిగా చూపిస్తున్నారు. యేసు ప్రభువును మెరకల్ వర్కింగ్ దేవుడిగా చూపిస్తున్నారు. యేసు ప్రభు ఆశీర్వాదం ఇచ్చేవాడుగా చెప్తున్నారు. యేసు ప్రభు భద్రపరిచేవాడు, కాపాడేవాడుగా చెప్తున్నారు. కానీ నువ్వు పాపివి, నేను రక్షించడానికి దేవుని యొక్క పరిశుద్ధమైన తీర్పును బట్టి ఆయన శరీరంలో బలియాడు, నమ్ముకోడు, నువ్వు సస్తావు, నువ్వు నాకానుభూతం అని చెప్పేవాడు లేరు. దేవుని తీర్పు గురించి మాట్లాడేవాడు లేరు. దేవుని యొక్క న్యాయం గురించి మాట్లాడేవాడు లేరు. దేవుని యొక్క ప్రేమ గురించి ఎంతసేపు ఆశీర్వాదము వీటి గురించే మాట్లాడుతూ ఉన్నారు. కనుక కొంచెం కేర్ఫుల్ గా మాట్లాడాలి. ప్రేమ గల దేవుడు ఇవి చెప్తా ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలి? ఫలితం ఏం చెప్పాలంటే, పాపి పరిశుద్ధుడిగా ఏ విధంగా మారుస్తాడు? నన్ను మార్చాడు. సాక్ష్యం చెప్పాలి, రూపాంతరం చెప్పాలి. ఆయన మరణంలో నుంచి జీవంలోనికి దాటిస్తాడు, చీకట్లో నుండి వెలుగులోనికి దాటిస్తాడు, సాతాను అధికారంలో నుండి దేవుని అధికారంలోకి తీసుకొస్తాడు, రక్షణ ఆనందాన్ని కలుగజేస్తాడు, దేవుని సంఘంలో చేరుస్తాడు, దేవుని యొక్క న్యాయాన్ని అనుసరించి జీవించడానికి దేవుడు దయ చూపిస్తాడు, శోధనలో నుంచి జయించి పవిత్రంగా బ్రతకడానికి సాయం చేస్తాడు. ఈ మాటలు చెప్పండి, ఈ మాటలు చెప్పండి. సాక్ష్యం చెప్పినప్పుడు జాగ్రత్తగా చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఒక 10% చెప్పండి. ఈ దినాల్లో కనుక ఎవడన్నా సాక్ష్యం చెప్పంటే ఇంకా పాత చరిత్ర అంతా జనాలకు భలే ఇంట్రెస్ట్ ఉంది అంటారు. ఎవడికి కావాలి చరిత్ర? చరిత్ర అది కాదు కావాల్సింది. యేసుప్రభువును ఏ విధంగా ఎదుర్కొన్నావు, నువ్వు ఏ విధంగా యేసుప్రభువును ఎదుర్కోవడం ద్వారా, యేసుప్రభువును కన్ఫ్రంట్ అవడం ద్వారా నీ జీవితంలో ఎటువంటి ఫలితాలు వచ్చాయి, దాని గురించి మాట్లాడాలి. ఇంట్రొడక్షన్ చెప్పండి, క్లారిటీ ఇవ్వండి. నువ్వు ఏ విధంగా రక్షించబడ్డావు దాని గురించి ఎక్కువ చెప్పండి. నీ ఏ విధంగా ట్రాన్స్ఫర్మేషన్, ఇప్పుడు నీ లైఫ్ లో ఏ విధంగా దేవుడు నిన్ను మారుస్తూ ఏ విధంగా నిన్ను దాని గురించి చెప్పండి. నీ వ్యక్తిగత వివరాలు అవసరం లేదు. నీ గొప్పలు, నువ్వు ఎంత ఎంత దౌర్భాగ్యమైన పాపం చేసావో దాని గురించి వివరించాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత అనుభవంలో రూపాంతరం చెందే విషయంలో దేవుడు ఎలా కృప చూపించాడో దాని మీద కాన్సన్ట్రేట్ చెప్పండి. అప్పుడు అవతల వ్యక్తి, అరే నేను కూడా ఇట్టే ఉంటాను కదా, నేను కూడా ఇలాగే ఉన్నాను కదా, అయితే నాకు ఇది అవసరం కదా అని చెప్పేసి పోల్చుకుంటాడు. ముగింపు తీర్మానం చాలా ప్రాముఖ్యం. అది వ్యక్తిగత సాక్ష్యంలో చెప్పాలి. ఈ విషయాలు జాగ్రత్తగా గమనించండి. సువార్త చెప్తున్నప్పుడు అవతల వ్యక్తి జీవితంలో ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నాడు అంటే, పరిశుద్ధాత్మ దేవుడు కనుక పనిచేస్తే కొన్ని సిగ్నల్స్ ఉంటాయి. ఆ వ్యక్తిని చూస్తూ చెప్తున్నప్పుడు కొన్ని సిగ్నల్స్ ఏంటది? అది ప్రశ్నలు వేస్తాడు, తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఓకే, నీవు ఇలా అంటున్నావు కదా, మరి ఇదేంటిది, అదేంటిది, ఇదేంటి ప్రశ్నలు వేస్తున్నాడు అని అర్థమైందంటే హీ వాంట్స్ టు నో. కొంతమంది ఏం చేస్తారంటే మన తెలివితేటలు తెలుసుకోవడానికి అనవసరమైన ప్రశ్నలు వేస్తాడు. ఒకసారి ఎక్కడో ఐ థింక్ ఇట్ ఈస్ డాక్టర్ రవి జకరేష్ అనుకుంటారు, ఆయన ఎవరో అన్నారంట, నువ్వు యేసు ప్రభు దేవుడిని ప్రూవ్ చెయ్యన్నట. అప్పుడు ఆయన అన్నానంట, నేను ప్రూవ్ చేస్తా, మరి నువ్వు మారుతావా అంటే, నేను మారను అన్నట్టు. నువ్వు మారినప్పుడు ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైం అని చెప్పి పీపుల్ డోంట్ వాంట్ టు రిసీవ్ ద ట్రూత్, పీపుల్ డోంట్ వాంట్ టు చేంజ్. అటువంటి వ్యక్తులతో మనం పెట్టుకోవడం అనవసరం. సో ప్రశ్నలు జెన్యున్ క్వశ్చన్స్, రీజనబుల్ క్వశ్చన్స్, ఆనెస్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎస్, వీఆర్ అబ్లిగేటెడ్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్స్. రెండవది, విశ్వసించడానికి ఇష్టపడతాడు. మూడవది, బైబిల్ దేవుని వాక్యం నమ్మడానికి ఇష్టపడతాడు. నాలుగవది, పశ్చాత్తాపం పడతాడు, దుఃఖపడుతుంటాడు, కళ్ళెమ్మ నీళ్ళు వస్తుంటాయి. దాని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు. ఆసక్తితో కోఆపరేట్ చేయడానికి ఇష్టపడతాడు.
నన్ను ఏం చేయమంటారు చెప్పండి? అదే అన్నారు. పేతురు సువార్త చెప్తుంటే నన్ను ఏం చేయమంటారు చెప్పండి అన్నాడు. పౌలు సువార్త చెప్తుంటే నన్నేం చేయమంటారు చెప్పండి? అపొస్తలుల కార్యం 16 అధ్యాయం. ప్రభువా యేసునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడతారు. సో అప్పుడు ఏం చేయాలంటే ప్రార్థించడానికి ఇష్టపడతారో వాళ్ళని గైడ్ చేయాలి. వాళ్ళని గైడ్ చేయాలి. ఈ ఈ సింప్టమ్స్ కనుక లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడా లేదా అనేది మనం తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనం సువార్త చెప్తున్నప్పుడు అవతల వ్యక్తి జీవితంలో పనిచేస్తున్నప్పుడు మనము ముందుకు సాగిపోవడానికి చివరికి బైబిల్ పరిచయం చేయండి, దేవుని వాక్యాన్ని పరిచయం చేయండి, స్థానిక సంఘం యొక్క అడ్రస్ చెప్పండి, ప్రార్థనలో నడిపించడానికి ప్రయత్నించండి. కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి. ఎఫెసీ 4:15 ఏం చెప్తుందంటే సత్యం చెప్పండి. యాక్చువల్గా అక్కడ రాయబడిన గ్రీక్ మూల భాషలో ఇస్ అ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. అంటే అది కంటిన్యూస్ గా సత్యమును ప్రేమతో చెప్తూనే రావాలి. అంటే సత్యం ఉండాలి, ప్రేమ ఉండాలి. ప్రేమ ఉండి సత్యం లేకపోయిన ప్రాబ్లమే, సత్యం ఉండి ప్రేమ లేకపోయిన ప్రాబ్లమే. తగినంత ప్రార్థన చేయాలి, తగినంత సిద్ధపడాలి, పరిశుద్ధాత్మ దేవుడు తగినంతగా నడిపించాలి, సున్నితంగా మాట్లాడాలి, ఆవేశంతో మాట్లాడొద్దు, ఉద్రేకంతో మాట్లాడద్దు. నాకు అదే జరిగింది. ఆంధ్ర ఏరియాలో ఒకసారి నాకు బాగా జ్ఞాపకం. చాలా సంవత్సరాలు అనేక గ్రామాలకు వెళ్ళి సువార్త చేశాను. నాకు బాగా గుర్తు. ఒకసారి వ్యాన్ లో కూర్చొని మైక్ చెప్తా ఉంటే ఆయన వచ్చి ఏందా నువ్వు చెప్పేది అన్నాడు. ఆ రోజంతా నా ఫ్యూజులు అవుతాయి. అరుస్తా ఉన్నా వాగుతా ఉన్నా కానీ అవతల వ్యక్తికి అర్థం కావట్లా. ఆ రోజు నుంచి నాలో చాలా మార్పు వచ్చాయి. నెమ్మదిగా మాట్లాడడం నేర్చుకున్నా, స్పష్టంగా మాట్లాడడం నేర్చుకున్నా. ఎందుకంటే రాయలసీమ బ్యాక్గ్రౌండ్ మాకు బాగా ఫాస్ట్ గా మాట్లాడతా, అది నాకు అలవాటు. ఆ తర్వాత నెమ్మదిగా నేర్చుకున్నాను, స్పష్టంగా మాట్లాడాలి, పదాలు చాలా క్లారిటీ రావాలి. మార్కెట్ ప్లేస్ లో వాడే పదాలు వాడాలి, చర్చిలో వాడే పదాలు వాడితే వాళ్ళకి అర్థం కాదు. పదజాలం చాలా స్పష్టంగా ఉండాలి, సున్నితంగా మాట్లాడాలి, ఆవేశంగా మాట్లాడద్దు, ఉద్రేకంతో మాట్లాడద్దు, అది కుదరదు. వాళ్ళు అర్థం చేసుకునే భాష వాడాలి. తర్వాత ఇంటరాక్టివ్ సెన్స్ లో మాట్లాడాలి. వన్ వే డైరెక్షన్ ఉండకూడదు, వాళ్ళని దబాయించకూడదు, వాళ్ళని బలవంతం చేయకూడదు, వాళ్ళని నొక్కేయకూడదు. మనం ప్రశ్న ఇస్తే జవాబు ఇస్తే యేసు ప్రభు చూడండి, ఆయన ప్రతిసారి ప్రశ్న జవాబు, ప్రశ్న జవాబు, ప్రశ్న జవాబు. సో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో డామినేట్ చేయకూడదు, వారి మనోభావాలను కించపడకూడదు. ఎందుకంటే ఎవరో ఐ థింక్ ఇట్స్ డాక్టర్ రవి చక్రవర్తి అనుకుంటాను, ఆయన ఎప్పుడో అన్నాడు, ఇఫ్ యూ కట్ ద నోస్ అండ్ ఆఫర్ రోజ్ టు టేక్ హిస్ ఫ్రాగ్రెన్స్ హౌ ఇట్ వుడ్ బి అని. ముక్కు కోసేసి నువ్వు ఈ రోజా పుష్పం ఎంత ఎంత మంచి స్మెల్ ఉంది చూడంటే కుదురుతుందా? కుదరదు. సో యూ షుడ్ కేర్ఫుల్లీ హ్యాండిల్. ఇతర మత గ్రంథాలతో పోల్చొద్దండి. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఇతర గ్రంథాలలో నేను కూడా నాకు తెలియక చెప్పేవాడిని. కొన్ని సాంస్క్రిట్ లో కొన్ని స్లోగన్స్ నాకు వచ్చు. నాకు ఎప్పుడైతే అర్థమైందో డోంట్ అథెంటికేట్ దేర్ స్క్రిప్చర్స్. మనకు తెలుసు ఆ స్క్రిప్చర్స్ గురించి. వెన్ యూ రెఫర్ దేర్ స్క్రిప్చర్స్ యు ఆర్ యాక్చువల్లీ ఆథరైజింగ్ సేయింగ్ దట్ ఓకే మీది మాదంతా ఒకటి అని ఆథరైజేషన్, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. సో నెవర్ కంపేర్. చెప్పిందే పదే పదే చెప్పొద్దు, తొందర పెట్టద్దు, ఆలోచింపు చెయ్యి, బలవంతం చేయొద్దు, ఒత్తిడి చేయొద్దు. ఇది గుర్తుపెట్టుకో. అపొస్తలుల కార్యాలు 14:1 ఈ కనీలో ఏం జరిగింది చదవండి. వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున. ఎందుకు అనేకులు యూదులు గ్రీసు దేశంలో విశ్వసించారు? తేటగా బోధించారు. అదే పని మనం చేయాలి, తేటగా బోధించాలి. అంటే ముందు నీకు క్లారిటీ ఆఫ్ థాట్ నీకు క్లియర్గా ఉండాలి. నీకు క్లారిటీ ఆఫ్ థాట్ నీకు క్లియర్గా లేకపోతే ఎక్కడో మొదలు పెడతావు, ఎటో వెళ్ళిపోతావు. అలా కాకుండా దానికి ప్రాపర్ గా మనం ప్రిపేర్ అవ్వాలి. అపొస్తలుల 5:20 ఏమని రాయబడింది అక్కడ? జైల్లో ఉన్న అపొస్తలుడైన పేతురును తీసుకెళ్తూ ఏమని ఈ జీవుని గురించిన మాటలు ప్రజలతో ఏ మాటలు చెప్పాలి? జీవుని గురించిన మాటలే చెప్పాలి, తేటగా చెప్పాలి. గుర్తుపెట్టుకోండి. 11:14 నీవును నీ ఇంటి వారును ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పున తన ఇంట నిలిచిన తనతో చెప్పిన దేవదూతల గురించి సంగతి మాకు. ఏ మాటలు చెప్పాలి? ఏ మాటల వలన రక్షణ పొందురు? 3 మాటలు చూశాము. ఏం చూసాము? తేటగా బోధించాలి, జీవన గురించిన మాటలు బోధించాలి. ఏ మాట? ఇది ఎవరు సహాయం చేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తారు. ఎక్కడో ఒకటి స్టార్ట్ చేయాలండి. అసలు నువ్వేం స్టార్ట్ చేయకుండా ఇక్కడే కూర్చొని హౌ టు చేపలు ఎట్లా పట్టాలి అని ట్రైనింగ్ ఇస్తే కుదరదు. ముందు చేపలు పట్టడం మొదలుపెట్టు. ముందు చేపలు పట్టడం అనేది మొదలుపెట్టు. ఏ మాటలు రక్షణ పొందుతారో మనం చూసాం. ఏమని చూసాము? సమస్యకు మానవుడి సమస్య, దుస్థితి, పరిష్కారం యేసు ప్రభు, ఫలితము రెస్టరేషన్ ఏ విధంగా చెప్పాలో మనం చూసాము. సో వీ హావ్ సీన్ దట్ ఆల్సో. ఇంక 2 గబగబా చూసి నేను ముగించేస్తాను. ఎవరు సువార్త చెప్పాలి? సువార్త అంటే ఏంటో చూసాము, ఎందుకు సువార్త ప్రకటించాలో చూసాము, వ్యక్తిగత సువార్త ఎలా చేయాలో కూడా క్లుప్తంగా కొన్ని మోడల్స్ కూడా మనం చూసాము. ఎవరు చెప్పాలి? రక్షణ పొందిన ప్రతి విశ్వాసి చెప్పాల్సిందే. అసలు నన్ను అడిగితే
నువ్వు సువార్త చెప్పకపోతే నువ్వు రక్షణ పొందలేదు అని ఘంటాపదంగా నేను ఒక దైవ సేవకులకు చెప్పగలను. ఎందుకంటే రక్షణ పొందిన వ్యక్తి, యేసు ప్రభువును ఎదుర్కొన్న వ్యక్తి సువార్త చెప్పకుండా ఉండలేడు. దట్స్ ఇట్. అంతే. పిరికితనం గల ఆత్మని మనకి ఇవ్వల. ఆయన శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చాడని బైబిల్లో రాయబడింది. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో నివాసం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి ఆయనను ఆవరించి ఉంది. ఆజ్ఞకుడు ఇచ్చాడు, నువ్వే సువార్త చెప్పని. సో యూ హావ్ నో ఆప్షన్. ఎలా చెప్పాలి, ఎవరికి చెప్పాలి, అది ప్రశ్న. నీ లోకం ఏంటి, అది ప్రశ్న. కూర్చొని దాని గురించి ప్రార్థన చేస్తే దేవునికి స్పష్టంగా గైడ్ చేస్తాడు. కాబట్టి దెర్ ఇస్ నో ఆప్షన్. ప్రతి విశ్వాసి సువార్త చెప్పి తీరాల్సిందే. దట్స్ నంబర్ 1. నంబర్ 2, సువార్తికులు చెప్పాలి. ఎందుకని సువార్తికులు చెప్పాలి? వీళ్ళ వీళ్ళ జీవితాలు కూడా పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు. వీళ్ళు కూడా పరిశుద్ధాత్మ నడిపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ శక్తివంతంగా పనిచేస్తున్నాడు. వాళ్ళకు కూడా దేవుడు మార్కు సువార్త 16-15 ఆజ్ఞ ఇచ్చాడు. అయితే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో సువార్తికులు అనే ఒక స్పెషల్ గిఫ్ట్ కొంతమందికి ఇస్తాడు. నా కోరిక, నా ప్రార్థన ఏంటంటే ప్రతి సంఘంలో కనీసం ఒక్కడన్నా సువార్తికుడు ఉండాలి. ఒక్కడన్నా సువార్త అంటే మామూలుగా సువార్త వీళ్ళు ఫుల్ టైం ఎవాంజలిస్ట్. వీళ్ళు విశ్వాసులందరూ వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడ ఉప్పుగా వెలుగుగా ఉంటారు. ఎట్ ద సేమ్ టైం సువార్తికులు అనే స్పెషల్లీ గిఫ్టెడ్ కొంతమంది బ్రదర్స్ ఉంటారు. కానీ మన సంఘాల్లో సేవకుడు అని ఒకే పేరు పెట్టారు, కాపరి అని ఒకటే పేరు పెట్టారు. కానీ బ్రదర్ అండ్ అసెంబ్లీస్ లో వాళ్ళు సువార్తికుని పిలువబడతారు. నవ్ ఐ డోంట్ వాంట్ టు కంపేర్. మీరు ఆలోచించేయండి. ఏంటిదంటే దేవుడు పిలిచినప్పుడు కొంతమందిని సువార్తికులుగా పిలుస్తారు. అది కృపావరం ఉంటుంది. దేవుడు వారిని పిలుస్తాడు. దేవుడు వారికి స్పెషల్ గా వాళ్ళకి ఆ భారం పెడతాడు, ఆ జ్ఞానం ఇస్తాడు, ఆ శక్తి చేత నడిపిస్తాడు. వాళ్ళు దేవుడు వండర్స్ ఫర్ గాడ్. సువార్తికులు తర్వాత ఇంకొకటి ఉంది, మూడోది. వీళ్ళు మిషనరీస్ అంటారు. సువార్తికులు. సువార్తికుడికి మిషనరీకి తేడా ఏంటి? కొంచెం తేడా ఉంది. మిషనరీస్ కూడా సువార్తికులు లాంటి వాళ్ళే. అయితే సువార్తికులు ఏం చేస్తారు? వాళ్ళు లోకల్ అసెంబ్లీస్ లో ఉంటారు, లోకల్ అసెంబ్లీ అడ్మినిస్ట్రేషన్ లో ఉంటారు, లోకల్ అసెంబ్లీతో కలిసి పనిచేస్తారు. పలానా చోటుకి వెళ్తాడు, స్వార్థ చేస్తాడు, వస్తాడు. మళ్ళా చోటు అక్కడికి వెళ్తాడు, స్వార్థ చేస్తాడు, వస్తాడు. ఇట్ కుడ్ బి లోకల్ ఎల్డర్స్, ఎవాంజలిస్ట్ అవ్వచ్చు. కొంతమందికి స్పెషల్ గా దేవుడు ఆ వరం ఇస్తాడు. వాళ్ళు సువార్త చెప్పకుండా ఉండలేరు. రోజుకి ఒక్కరికైనా చెప్తారు. సువార్త చెప్పకపోతే అయ్యో నాకు శ్రమ అంటారు. వాళ్ళ కళ్ళు తెరిస్తే సువార్త, కళ్ళు మూసుకుంటే సువార్త. దశించు ఆత్మల గురించిన భారం ఎంత విపరీతంగా ఉంటుందంటే వాళ్ళు 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 కుమిలిపోతారు. ఆ సువార్త గురించిన భారం చేత వాళ్ళు ఎట్లా ఉంటారంటే అది చూస్తాం కదా. అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో ఆ పట్టణము విగ్రహముల చేత నిండినప్పుడు అపొస్తలుల పౌలు ఆత్మ పరితాపం పట్టలేకపోయిందంటారు. అది వాళ్ళ స్టోరీ. స్వార్థికులు వాళ్ళు తట్టుకోలేరు. స్వార్థ చెప్పకుండా ఉండలేరు. వాళ్ళ వల్ల కాదు. ఇట్స్ నాట్ పాసిబుల్. వాళ్ళు ఖచ్చితంగా స్వార్థ చెప్పాల్సిందే. దేవుడు కూడా వాళ్ళని అద్భుతంగా నడిపిస్తాడు. అసలు దేవుడు వాళ్ళకి అద్భుతమైన ఆరోగ్యం ఇస్తాడు. దేవుడు వాళ్ళ జీవితంలో మిరాకిల్స్ కూడా చేస్తాడు. దేవుడు వాళ్ళని ఎట్లా సపోర్ట్ చేస్తాడని చెప్పడానికి వీలు కాదు. వాళ్ళు మిషనరీస్ అంటే ఎవరు? మిషనరీస్ అంటే ఎవరంటే ఒక గ్రూప్ లోకి వెళ్తారు. ఆ గ్రూప్ లోకి వెళ్ళి వీళ్ళు వాళ్ళతో మమేకం అయిపోతారు, వాళ్ళతో కలిసిపోతారు, వాళ్ళ భాష నేర్చుకుంటారు, వాళ్ళ కల్చర్ నేర్చుకుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మామూలుగా రానివ్వరు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎప్పుడు దూరంగా ఉంటారు. వాళ్ళు అయితే వీళ్ళు ఏం చేస్తారు? ఏదో విధంగా వాళ్ళతో దేవుడు నడిపిస్తాడు కాబట్టి, దేవుడు అక్కడికి వెళ్ళమన్నాడు కాబట్టి, దేవుడు ఆ పని చేయమన్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళు డ్రెస్ చేసుకుంటారు, వాళ్ళ తిండి తింటారు, వాళ్ళ భాష నేర్చుకుంటారు, వాళ్ళతో మమేకం అయిపోతారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్గా అవుతాడు. అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళతో పాటు పనిచేస్తాడు, సువార్త ప్రకటిస్తాడు, అక్కడ చిన్న సంఘాన్ని కడతాడు, ఆ సంఘంలో ఉన్న వాళ్ళనే పెంచుతాడు, వాళ్ళని నాయకులుగా చేస్తాడు. వాళ్ళలో నాయకులు వాళ్ళకి అప్పగిచ్చేసి వాళ్ళు అక్కడ ఉండడం, మళ్ళీ ఏం చేస్తాడు? ఇంకో చోటకి వెళ్తాడు. వాళ్ళని మిషనరీస్ అంటారు. సువార్తికులు ఎవరు? లోకల్ అసెంబ్లీస్ లో ఉంటారు, ఇంకో చోటకి వెళ్తారు. ఒక 50 కిలోమీటర్స్ సరౌండింగ్ ఏరియా ఉన్నప్పుడు అక్కడికి వెళ్తాడు, సువార్త చేస్తాడు, వస్తాడు, సువార్త వస్తాడు. ఆడ చిన్న సంఘం కట్టబడింది అనుకో, ఓ సంఘకారికి అప్పగిచ్చేసి మళ్ళా ఇంటికి వస్తాడు. ఎందుకంటే ఆయన సువార్తికుడే, ఆయన సంఘ కాపరి కాదు. ఆయన వేరే కాపర్లకు అప్పగిస్తాడు, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళని వదిలేస్తాడు. 3 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటేంటి? రక్షణ పొందిన ప్రతి విశ్వాసి. రెండవది ఏంటి? సువార్తికులు అని స్పెషల్లీ గిఫ్టెడ్ కొంతమంది బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఉంటారు. మూడవది మిషనరీస్. వీళ్ళు సువార్త ప్రకటించాలి. ఓకే.
ఈ మిషనరీస్ కూడా అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 2 మనకు తెలుసు, పౌలు బర్నబాలను దేవుడు పిలిచిన పని కోసం సపరేట్ చేయండి అని చెప్పాడు కదా. సో అది మిషనరీస్ చేసే పని. సో అది కూడా అయిపోయింది. ఎప్పుడు ప్రకటించాలి? 2 తిమోతి 4:2 వాక్యం ప్రకటించము సమయమందును అసమయమందును ప్రకటించు. అంటే దీనికి ఒక టైం అంటూ ఉండదు. ఈ టైంలోనే చెప్పాలా, ఈ టైంలో చెప్పకూడదు అని ఉంది. కానీ మరి ఎప్పుడు ఎట్లా డిసైడ్ చేయాలి? ఇది పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాలి. తగినంతగా ప్రార్థన చేస్తే దేవుడు నడిపిస్తాడు. కొలస్సీ 4:4 అందుకని అపొస్తలుడు పౌలు అంటాడు, మేము వాక్యం ప్రకటించాలి, అనుకూలమైన సమయం కోసం మీరు ప్రార్థన చేయండి. ఇట్స్ ఎ టీం వర్క్. ఒక వాక్యం చెప్పే బోధకుడు కూడా కాదు, ఆయన వెనకల సంఘం ఉండాలి, ఆయన వెనకల ఆయనతో కూడా ఒక టీం ఉండాలి ప్రార్థన చేసేవాడు. సో అనుకూలమైన సమయము అది ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు బయలుపరుస్తాడు. తర్వాత మంచి సమయం అంటాడు 2 కొరింథీ. ఇవన్నీ టైం లేదు, ఒక్కొక్కటి తీసి ఒక్కొక్కటి చూడటానికి. సో ఆ తర్వాత కొన్ని సువార్త వచనాలు ఉన్నాయి. ఇది నేను ఎటు యూట్యూబ్లో పెడతాను కాబట్టి మీరు మెల్లగా దాన్ని యూట్యూబ్లోకి వెళ్ళి మీకు లింక్ పంపిస్తాను. బహుశా మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది. నా అభిప్రాయం ఏంటంటే, సువార్త ఎవరైతే ప్రకటించాలని ఇష్టపడతారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వచనాలను మేము నేర్చుకున్నాం. రక్షణ పొందిన కొత్తలో దీన్ని కంఠోపాఠం చేశారు, మిద్దెకి గట్టిగా అరిసి చెప్పేవాడు. సో సువార్త వాక్యాలు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇవన్నీ సువార్త వాక్యాలు బహుశా మీలో ఎక్కువ శాతం మీకు తెలిసి ఉండొచ్చు. ఒకవేళ తెలియకపోతే ఖచ్చితంగా మీరు నోట్ చేసుకోండి. ఈ సువార్త వాక్యాలన్నీ ఖచ్చితంగా కంఠస్థం చేయండి. తెలుగు ఒకటే కాదు, ఇంగ్లీష్లో నేర్చుకోండి, హిందీలో నేర్చుకోండి. దేవుడు ఎక్కడెక్కడికైతే నేను నడిపిస్తూ ఉంటాడో ఆ భాషలో నేర్చుకోండి, సువార్త ప్రకటించండి. యేసుప్రభువు అన్నాడు మత్తయి సువార్త 6:4-19, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేస్తాను. ఫాలో మీ, సింపుల్. ఫాలో మీ, ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మ్యాన్. సింపుల్. ఆయన వెంబడిస్తే అన్ని ఆయనే చూసుకుంటాడు. అప్పుడు పౌల్లాగా మనం కూడా ఏం చేస్తాం, ఒక కన్విక్షన్స్ ఉండి అయ్యో సువార్త ప్రకటించుకుంటే నాకు శ్రమ అని అంటాం. పౌలు అన్నాడు, భారం ఉన్న చేత ఆత్మ పరితాపం పట్టలేని స్థితిలో తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి, సాధ్యమైతే మాకు ఉంచండి, ప్రార్థన చేసుకోండి.